గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురురేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, నిన్నటి దినం మనము ఆత్మప్రాప్తికి ఉపాయಗಳು అంటే పరమాత్మ స్వరూపాన్ని పొందేదానికి ఉపాయాలను తెలుసుకుంటూ వస్తాను అనమాట. ఇట్రా ముందుకు రాపా, ఎదురుగా పక్కన తిరిగి కూర్చుంటే ఎట్లా ఏడగానే రేవడానికి ముందు ఉండాల. అధ్యాత్మ మార్గం యావాగలు కష్టకరವಾಗಿರುತ್ತದೆ. వ్యవహారం కూడా అంటే కష్టమే. మరి జలం ఏమంటారప్ప అంటే ఈ వేదాంతం చాలా కష్టమప్ప అంటారు. వ్యవహారానికంటే వేదాంతమే చాలా సులభము. వ్యవహారంలో ప్రయాస ఉంది, ఈ వేదాంతంలో ప్రయాస లేదు. ఉన్నవన్నీ ఇడిచిపెట్టేదే, వ్యవహారంలో లేనివన్నీ తగిలించుకునేది. మరి యాది కష్టం అంటారు, యా సులభం అంటారు? చెప్పండి, మీరే చెప్పండి. పోనీ వ్యవహారంగా లేని చేసుకోవాలనే కదా ఆయాసంతో ఉండేది మీరంతా. శాస్త్రం ఏం చెప్తాంది? మీరు ఏవైతే ఉండాలనుకుంటున్నారో అవి లేవప్ప విడిచిపెట్టండి అంటుంది. మరి విడిచిపెట్టే సులభమా, చేసే సులభమా? మడైనా మరి వేదాంతమే కష్టం అంటారు అంతా. ఎందుకంటే దానికే చెప్తుంది. ఎందుకంటే ಏಕೆಂದರೆ ವ್ಯವಹಾರದಲ್ಲೇ ನಿರತರಾಗಿರುವವರಿಗೆ ತೀರಾ ಅಸಾಧ್ಯವೆಂದೇ ತೋರುತ್ತದೆ. ఎప్పుడైతే వ్యవహారమే సత్యము, భార్యా పిల్లలే సత్యము, ప్రపంచమే సత్యము, విషయాలే సత్యము అని ఎవడైతే దాంట్లోనే నిరతరైపోయినాడు, దాంట్లో నిలబడిపోయింటాడు, వాడికి లాస్ట్కి ఇంకా బయటకు వస్తాడని కూడా అంటూ. ఎందుకంటే వాడికి సత్యత్వ బుద్ధి దీంట్లో లేనే లేదు, ఎట్లా వస్తాడు దాంట్లో బయటికి? కాబట్టి కష్టతరంగానే ఉంటుంది అతనికి. ಹೇಗೆಂದರೆ ವ್ಯವಹಾರವು ಸತ್ಯಾನೃತಗಳ ಬೆರಕೆಯಿಂದಲೇ ಸಾಗುತ್ತದೆ. ఇది వ్యవహారం అనేది సత్యం మీద ఆధారపడలేదు. పోనీ అసత్యం మీద ఆధారపడిందంటే అసత్యం మీద ఆధారపడలేదు. సత్యాసత్రాలు రెండు కలుపుకొని పడుతుంది. ఇది ఒకతో చూస్తే ప్రపంచం సత్యంగానే కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రపంచం సత్యం అని నమ్మినాము, అది నిజంగా అసత్యంగా ఉంది. దాంట్లో ఫలాన్ని కొడితే మీకు ఎట్లా దొరుకుతుంది? కనపడేదేమో సత్యం కనపడుతుంది. దేని ఆధారంతో కనపడుతుంది? సత్యంగా పరమాత్మ సత్యం కనపడుతుంది. అర్థమైన? కాబట్టి ఆ పరమాత్మతో సత్యంతో కనపడింది. వ్యవహారం సత్యం అని మీరు దీంట్లోకి దిగేసినాము. దాంట్లో సత్యం ఎట్లుంటుంది? బంగారు సత్యం అయితే ఆభరణం సత్యం అని పట్టుకుంటే ఎట్లా కుదురుతుంది? ఆ విధంగా అయిపోయింది పని. కలిసేకేం లేదు, అయినా కలుపుతాడారు వీళ్ళు. అది ಬೆರಕೆಯಿಂದಲೇ ಅಧ್ಯಾತ್ಮವಾದರೂ ಪೂರ್ಣವಾಗಿ ಸತ್ಯ ಸಾಧ್ಯವಾಗಿದೆ. కేవలము పరమాత్మ స్వరూపం అంటే సత్యాన్ని ఆశ్రయించే ఉంది, కానీ దాంట్లో అసత్యాన్ని ఆశ్రయించలేదు. అది మీ వ్యవహారం ఏమైంది? అసత్యమే సత్యాన్ని ఆశ్రయించి జరుగుతుంది, అయినా దాన్ని ఆశ్రయించి జరుగుతుంది అనే జ్ఞానం మనకు లేదు. అంతే. సాధకని ఇదನ್ನು అర్థ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. కాబట్టి సాధన చేసే వాళ్ళు మనకు ఆత్మతత్వం తెలియాలంటే ఏం తప్పైంది, ఏది రైట్ అనేది మొదటి విచారం చేసుకోవాలి. విచారం చేసుకొని సాధన చేస్తే సరిపోతుంది. నేను చేస్తానులే అంటే ఇప్పుడు తెలిసిన లేదో చేస్తా అంటారు. సర్కస్ లో వాడు పై నుంచి వైర్ మీద నడిచేది, పల్టీలు కొట్టేది. నేను చేస్తానులే అంటే ఏమవుతుంది నీకు? అంతే. ఇది కూడా అంతే. చూడండి, ప్రతి ఒక్కరు మేము వేదాంతానికి ధ్యానం చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అంటారు. ఏం చేస్తారు? మీరేం చేస్తారు? దాని మార్గాలు తెలుసుకొని ధ్యానం అంటే ఎప్పుడు చేసే సాధ్యమవుతుంది? కర్మయోగం చేసినప్పుడు తర్వాతనే ఇది సాధ్యమవుతుంది. లేకపోతే నిద్ర వస్తుంది, అంతే. ఇంకేం వేరే వచ్చేలేదు. అందువలన ప్రతి ఒక్కడు ఇది సాధన ఎట్ట చేయాలా అని జిజ్ఞాస అయిన వాడు చేయాలా. సత్యమే బేకు ఎన్నవను, మాకు సత్యమే కావాలా, రెండవది అవసరం లేదు అనేవాడు ఎట్లుండాలప్ప అంటే ಸತ್ಯ ಹರಿಶ್ಚಂದ್ರನಂತೆ ಎಲ್ಲಾ ವಿಧವಾದ ತ್ಯಾಗಕ್ಕೂ ಕಷ್ಟವನ್ನು ಸಹಿಸುವುದಕ್ಕೂ ಸಿದ್ಧನಾಗಬೇಕಾಗುವುದು. సత్యం కావాలనే మోజు అందరికీ ఉంది, లేదా పరమాత్మ కావాలనే మోజు ఉంది. దానికి కావాల్సిన త్యాగాలు ఏడుండే మన దగ్గర. ఇప్పుడు హరిశ్చంద్రుడు సత్యమే అంటే నేను ఆడిన మాట తప్పే లేదు, అయితే తప్పే లేదు కట్టు. మొదటితో రాజ్యం ఇస్తే తక్కువ చెప్పాను, మళ్ళీ పెండ్లాన్ని నమ్మే తక్కువ చెప్పాను, కొడుకు నమ్మే తక్కువ వచ్చాను, ఇంకా తక్కువ వచ్చాను తీసుకోండి అంటండి. మరి ఇట్లా మనం పోయేటట్లుంటామా? ఇటుకొచ్చి ఈయనకే కష్టంగా ఉంది మనకి. ఇంక త్యాగాలు చేసేది ఎప్పుడెప్పుడు? వీటికి వచ్చి కూర్చుంటే టయానికి త్యాగం చేసేకి లేదు. ఏదో పని ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పుకుంటే మసులుతాడాము. మరి అట్లా వాళ్ళకు పట్టాలంటే ఎట్లా పడుతుంది? కాకపోతే ఊరిజన సుకృతం ఉంది కాబట్టి కనీసం అవైనా అబ్బుతాయని పెట్టుకోవాలి, అంతే. మనం ఇప్పుడు అర్థమైనా అంత మాత్రమైనా వినేకనే మనకు దొరికిన ఛాన్స్ అని. ఈ సత్యದ అవలంబనయు నిజవాద తత్వాన్ని సాధకను ಒಂದುಗೂಡಿಸುತ್ತದೆ. ఎప్పుడు నువ్వు సత్యాన్ని ఆధారం చేసుకుంటే అది నీకు ఎప్పుడైనా అవుతూ చేరుస్తుంది. అది లేనటువంటి తాడుందని దాన్ని భ్రమించుకునే పట్టుకుంటాను అంటే ఎట్లా? కాబట్టి సత్యాన్ని ఆశ్రయించినప్పుడు ఒక దినం కాకపోతే ఒక దినం ఎప్పటికైనా కూడా నిన్ను సత్యం లేక చేకూరుస్తుంది అనమాట. ಅದರಿಂದ సత్యವನ್ನು ఆత్మప్రాప్తిగా సాధనವಾಗಿ ಹೇಳಿದೆ. కాబట్టి సత్య తపస్సు ఈ రెండిటి ద్వారా మీరు పొందొచ్చు అని చెప్పినాడు.
కాబట్టి ఇప్పుడు సత్యాన్ని గురించే ఎక్కువ చెప్తాడారు. ఎందుకంటే మీరు చేసే వ్యవహారం అంతా అసత్యం. అది మొదటి బాగా దృఢం కావాలా. మేము బంగారు సంపాదించినాము, దుడ్డు సంపాదించినాము, ఉద్యోగాలు చేస్తాము, మాకు పిల్లలు ఉన్నారు, పెండ్లిళ్ళు అయినాయి లేదని ఎవరు అనలేదు. దీనిలన్నింటినీ ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా వాళ్ళు అందరికీ ఉంటాయి. మానవులకే కాదు, దేవతలు కూడా ఉంటాయి. ఏం దాంట్లో భయపడాల్సిన పని లేదు. మరి ఇప్పుడు మరి దాని నుంచి విడుదల పొందాలి. ఇప్పుడు మరి వాళ్ళకే కాబట్టకపోతే మాకేమంటే సరే మీ ఇష్టం అంటుంది అంతే. ఎవరికి కాబట్టకపోయినా నాకు సత్యం కావాలన్నావు కదా, దానికి ప్రయత్నం చేయి నువ్వు. సత్యవే జయిస్తుತ್ತದೆ అనృత వల్ల ఎందు ఉపనిషత్తులు తెలిసిదే అని అందరూ అంటారు కదా. మరి సత్యమే జయిస్తుంది అంటే మరి సత్యం దిక్కు ఎందుకు రాకూడదు? సత్యమే జయిస్తుంది, అనృతం కాదు అని అంటే అసత్యం కాదు అని చెప్పినారు. మరి అసత్యం దిక్కు ఎందుకు పోలే మీరు అంటే? వాళ్ళకి అసత్యం అంటే ఏం తెలుసు, సత్యం అంటే ఏం తెలుసు. సత్యాసత్యాల విచారం అదన్నా తెలుసు అంటే అది కూడా తెలియదు ఎవరికి. మీరేం భయపడద్దండి. ఎందుకంటే సత్యం అని మీకు ఇప్పటికైనా గుర్తుంది అని అడుగుతాను నేను. సత్యం అంటే దేని సత్యం అనల్లా? ఎప్పుడు ఒకటే మనకుందే, లేకపోతే బయటకు లేస్తానే మన ఇంటికి దీని మీద సత్యత్వం ఉందే, అదే సత్యము. కాబట్టి అది ఎట్లుంటుంది? ఎప్పటికీ మారకోకుండా ఉంటుంది అది. అవునా? ఇప్పుడు మనం చేసే వ్యవహారం అంతా కూడా మారుతానే ఉంది. వ్యవహారం మారుతుంది, మనము మారుతానే ఉన్నాం. అంతేకాదు భగవంతుని అడుక్కుంటారు అందరూ అని అడుక్కుంటారు. అవునా కదా? దేవుని గుడికి పోతే అంతే కదా అడిగేది. మమ్మల్ని భగవంతుడే కాపాడు అంటారు. ఏ విధంగా కాపాడమని మీరు అడుక్కుంటారు భగవంతుడిని? ఊరినే మొక్కేలేదు, ఏదో ఒక ఉంటుంది కాపాడమని అడుగుతారు. కరెక్టే. ఏ విధంగా మిమ్మల్ని కాపాడాలా అంటే మీ బుద్ధి ఉంటుంది, మీలో ఒకటి ఉంటుంది. ఏమి? నీకు ఆరోగ్యం లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు, సంతానం లేకపోవచ్చు, ఇంకా ఏటేటో కష్టాలు ఉండొచ్చు. దాంట్లను పోగొట్టు అనే కదా మీరు అడిగేది. సరే, ఏ కష్టాలు అనేది మీరు ఒకటి అడిగితే ఉండేది ఎన్ని ఉన్నాయి? మీరు అడుగుతాంటే ఒకటి ఉండేది కోట్లకు ఉండేవి అనంతము. మరి అది తీసేస్తే ఎట్లెట్టు పోతారు మీరు? ఎట్లెట్టు మళ్ళీ అవుతారు? దుడ్డు లేవన్నాడు, దుడ్లు ఇచ్చినాడు అనుకో, హాయిగా ఉంటారా? కొడుకు లేరంటాడు, కొడుకు ఇచ్చినాడు, హాయిగా ఉంటారా? ఉద్యోగం లేదంటారు, ఉద్యోగం ఇచ్చినాడు, హాయిగా ఉంటారా? ఇప్పుడు ఏదైనా మీ కోరిక మీకు తృప్తి ఉండాలి కదా. ఉందే మరి ఎప్పుడయ్యేది? అందువలన ఆయన అడుక్కుంటేటప్పుడే ఒకటి అడుక్కోవాలన్నమాట. మాకు హితాన్ని చేకూర్చు అని అడగాల, ప్రియాన్ని చేకూర్చమని అడగకూడదు. లేదా నాది ఏదో ఒకటి ఉంది అదో తీసేద్దాం. నాకు హితాన్ని చేకూర్చమని అన్నప్పుడు ఆ హితం అనేది ఎట్లుంటుంది? నీన్ని మొత్తము ఈ జననమరణ చక్రం నుంచి తీసేసే పని ఆయన మీద పడుతుంది. హితం అనేది, హితము ప్రియము రెండు ఉన్నాయి అనమాట. మనమంతా ప్రియాన్ని కోరుకుంటాం, ఎటుకైనా పోయినా కూడా ప్రియమే కావాలంటాం. ప్రియం తాత్కాలికమైంది, అది ఈ జన్మకు ఈ ఉపాధికి ఈసారి ప్రియం అంతే. అయితే హితం అట్లా కాదు. ఎన్ని జన్మలు వచ్చినా కూడా ఆ సంస్కారం అనేది ఆ హితాన్ని చేకూర్చుకుంటూనే వస్తుంది అనమాట. నిన్నే ఉద్ధారం చేసే వరకు వస్తుంది అది. అట్లా భగవంతుని మనము హితాన్ని కోరాలి కానీ నా కోరిక తీరుస్తానని అడగకూడదు. తీరుస్తాడు ఆయన, ఎవరికైనా తీరుస్తాడు. ఇప్పుడు బ్రహ్మదేవుని అడిగా, నేను సాయకూడదాను అని. నేను అనలేదు వాళ్ళు. నువ్వు ఎట్లా సాయకూడదు తప్ప అంటే నేను ఇటు సాయకూడదనే. రైట్, నీవన్నీ కోరుకోనే. కోరుకుంటే అవన్నీ దాంట్లో సత్యలేదు, పోని ఇచ్చిపెట్టా. అయితే ఆయనకి బుద్ధి, పరిచ్ఛిన్నమైన బుద్ధి ఏమిటి అడుగుతుందంటే పరిచ్ఛిన్నమైన దానినే అడుగుతుంది. అయితే అవ్యక్తమైనటువంటి, ఏకమై ఉన్నటువంటి, వ్యాప్తమైనటువంటి పరమాత్మగతి ఈయనకేం తెలుసు? నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా కూడా దానికి భిన్నంగా ఆయన పైన ఉంది ఒక శక్తి ఉంది. దాన్ని చేయించాలంటే ఆయన్నే ఆశ్రయించాలి కానీ వీళ్ళు వాళ్ళు ఆశ్రయిస్తే కుదరలేదు అది. కాబట్టి ఎవరు కోరితే వాళ్ళు వరాలన్నీ ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు భస్మాసురుడు, వానికి వరం ఇచ్చినా లేదా? శివుడు ఇచ్చినాడు కదా. మరి ఏమయ్యాడు భస్మాసురుడు? శివుని నెత్తి మీద పెట్టిలే, ఏమైనాడు? మరి మన కోరికలన్నీ అట్లే ఉంటాయి చూడండి. మనం కోరిన కోరికలన్నీ భస్మాసురు వస్తాలే. మనం అవన్నీ మనం ఏమనుకున్నాం? మా కోరికలు తీరినాయని మీరు అనుకుంటాడు. అదే మీకు మీదకి తెచ్చేది. ఇప్పుడు దుడ్లు కావాలంటే దుడ్లు వచ్చినాయి, దాని నుంచి హత్య జరిగింది. ఇప్పుడు ఏం చేస్తావు? నీకు దుడ్లు ఉంటారు కదా, హత్య చేసాడు. లేకపోతే ఎందుకు చేస్తాడు? కొడుకులు కావాలంటే కొడుకులు ఉంటాడు, కొడుకులు ఇవ్వద్దు, ముసలోడు సాగుతాంటారు. ఎవరు ఎందుకు చేసినారు వాళ్ళు? చెప్పండి, మీరే చెప్పండి ఇవన్నిటికి కారణాలు. మీరేమనుకుంటారు? వీళ్ళంతా అనుకూలాలు చేస్తాయని మీరు అనుకుంటారు. అది అనుకూలం కావచ్చు, అననుకూలం కావచ్చు. నీవు అనుకూలం అనేంత మాత్రం చేత అనుకూలం అనేది క్వశ్చన్ లేదు ఇక్కడ. రెండు ఉంటాయి. ఎప్పుడు కూడా ఒక వ్యవహారం మాట్లాడినప్పుడు అనుకూలము అననుకూలము, అవును కాదని రెండు ఉంటాయి అన్నమాట. నీవేమో అవును అనేదాన్ని పెట్టుకుంటా, వాడు కాదనే రిజల్ట్స్ వస్తుంది అప్పుడు ఇట్లా. అందువలన మనం ఎలాంటి స్వతంత్రంగా కోరికలు కోరుకోకుండా ఆయన పైన వేసేసేయాలి. నాకు ఏదైతే హితాన్ని చేకూరుస్తుందో లేదా శ్రేయస్సును చేకూరుస్తుందో దాన్ని అనుగ్రహించమని వేడుకో అడిగేటట్లుంటే. లేదప్ప అంతా నీదే భారం అంటావు అనిట్స్, అట్లనే పర్వాలేదు. ఇంతోటి ఆలోచన చేసేదానికంటే నీదే భారము, నన్ను ఉద్ధారం చేస్తావో, నీళ్ళలో ముంచుతావు, పాలలో ముంచుతావు అని వాళ్ళు అంటారు కదా. మరి అట్లా అడుగుతున్నారు ఎవరన్నా. నీట ముంచినా పాల ముంచినా నీదే భారం తండ్రి అని పాట పాడినారు. మీరేమన్నా అట్లుంటారా? మమ్మల్ని పాల్లోనే ముంచాలని అడుగుతారు మీరు. ఇప్పుడు ఇవన్నీ తప్పని కాదు, భగవంతుని కోరుకునేది, ప్రార్థించేటివి ఇవన్నీ తప్పులని కాదు.
అవన్నీ చేయాల్సిందే, మనం అక్షరాలు చేయాల్సిందే, ఆత్మతత్వం వచ్చే వరకు తెలిసిందే. అయితే దానికి ఇది పెట్టకూడదు అనమాట, ఇదేది హద్దు పెట్టకూడదు. మాకు ఇదే చెయ్యి అని నీవు హద్దు పెట్టకూడదు. ఆయనకి ఇచ్చి పెట్టాలి ఛాన్స్, నీకేది ఇష్టమైతే అది చేసేయి. ఇంకేం చేస్తాడు? ఇంకా నా సృష్టిని నేను కాపాడుకోకుండా ఇంకెవడు కాపాడతాడని ఆయన సత్యవే జయిస్తుంది అనుత వల్ల ಎಂದು ಉಪನಿಷತ್ತು ತಿಳಿಸಿದೆ. సత్యವೆಂದರೆ మాతినింద ఇద్దద్దನ್ನು ఇద్దంతే నుడియవదు, ఉన్నదాన్ని ఉన్నట్లే చెప్పాల. ఇప్పుడు ఇదేమిటిది అంటే మనం వ్యవహారం చూస్తే బట్ట అంటాం. అయితే నువ్వు చెప్పాల్సిండేదేమి, అది నూలు లేదా దూది ఇట్లే చెప్పాల. సత్యత్వం అంటే అదే. అది లేకోకుండా నీవు నీ ఇష్టానుసారం చెప్పుకొని నేను సత్యం చెప్తానంటే ఎట్లా? నాకు కనపడింది బట్ట, నేను చెప్తానంటావు. బట్ట స్వతంత్రంగా ఉంది, దారంతో ఉంది అది. అట్లా విచారం చేయ నువ్వు వ్యవహారంలో. వ్యవహారం ఏం కనపడుతుంది సత్యంగానే నీకు. అయితే దీనికి ఆధారం ఏమనేది మర్చిపోవద్దు. ఆధారాన్ని పెట్టుకొని వ్యవహారం చేయి. పరమాత్మ దీనికి అంత ఆధారము. తోచేదంతా కూడా మిథ్య, తప్పు తెలివిలో కనపడుతుంది. అయినా దీని గురించి బాధ వ్యవహారం చేయి, ఏం భయం లేదు. అయితే అట్లా లేదు, మనం కనపడింది పోతే అయ్యో పాయంట, వస్తే వచ్చాని ఏడుస్తారు. లేని దానికి ఏడ్చేదే కదా. దాంట్లో రాసినాడు కదా, నాటకంలో ఉండే కొడుకు సస్యం బతికితేనేమని రాసినాడు లేదా? మరి నాటకంలో వేసినాడు, కొడుకు ముందు పెట్టుకొని ఏడ్చినాడు సచ్చినాడని. నిజంగా వాడు సచ్చినాడని ఏడుస్తాడా? మరి అంతే. ఇది కూడా దానికి నీకు నాటకం వేసేకి రాదనుకో, స్వప్నాన్ని చూపించినాడు, నీకు అవన్నీ జరుగుతాయి లేదా అని. అందుకే శాస్త్రం అంతా కూడా మనం ఆ స్థాయిలో ఉంటే ఆ స్థాయికి దిగుతుంది అది. అయితే గ్రహించే శక్తి మనలో ఉండాలా. ఇది మేలు నోటಕ್ಕೆ సులభವಾಗಿ కండరు సులభవల్ల బైక్ కావాలని పడుతుంది. సత్యమే చెప్పాలప్పా, ఏమి కష్టం దీంట్లో? సత్యమే చెప్పాలనే అంటే ఏమైనా కష్టం ఉందా నేలకి? మరి సత్యం చెప్పేటప్పుడు వచ్చినప్పుడు సాధ్యమవుతుందే? చాలా కష్టం ఉంది. చెప్పేటంత సులభంగా చేసేది ఉండలేదు. దానికి ఏదైనా చేస్తే దాన్ని చెప్తే సులభంగా ఉంటుంది అని. మనుష్యను సుల్లాడలు హెదరువదిల్లా. అబద్ధం చెప్పే దాంట్లో ఎలాంటి భయం లేదంట మనకి. ఎందుకు? దేహము నేను బ్రహ్మాండంగా చెప్తాను. ఇంతకంటే సుల్లు ఏముండదు? నువ్వు పరమాత్మ స్వరూపుడయ్యండి దేహము నేను అని బ్రహ్మాండంగా అందరితో మాట్లాడుతున్నావు కదా, ఇంతకంటే సుల్లు ఏదైనా ఉంటుంది? దీని తర్వాత వచ్చిండేటువంటి సుల్లులు ఇవన్నీ. ఇదే మొదటి మెయిన్ కదా, ఫండమెంటల్. ఇది ఆత్మ అని తెలిసి నింటే అబద్ధాలకు అవకాశం ఉందే? లేదు. కాబట్టి ఏ విధంగానూ భయపడ్డు నేడు అబద్ధాలు చెప్పేదానికి. ఎందుకు? మొదటి తన ఆత్మని హత్య చేసుకున్నాడు, ఇంకెందుకు భయపడతాడు? అందుకే ఆత్మహంతకులు అంటారు మనల్ని శాస్త్రం. ఆదరే నిజవన్నాడలు మరమాచుతానే. సత్యం చెప్పాలంటే ఏ చెప్తే ఎట్లా బాగా అవుతుందో పోతుంది, యాలుండిలే అని వ్యవహారం చేసే పోతాడు అనమాట. అంతేకాదు హాగు ఎదురుతానే, మళ్ళీ చెప్తే ఏమవుతుంది, యాలుండి లేప దాని కథ ఇడిచి పెడతాంలే, ఎట్లయితే అట్లయితే వాళ్ళ కథ మనకి ఎందుకు లేని అంటాం చూడు. ఆ విధంగా జరుగుతుంది అనమాట. వ్యవహారదల్లేనో సుಳ್ಳು సహ చలామనే యాగి బిడబోదు. వ్యవహారంలో సుళ్ళే చలామని ఏడన్నా చూసుకోపండి మీరు. అసత్యం ఎందుకంటే వ్యవహారమే అసత్యము. దాంట్లో సత్యాన్ని చెప్తే వ్యవహారం ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు సత్యం చెప్పకపోతే నువ్వు పరమాత్మ అంటే నేనెట్లా తిల్లాడేది? పరమాత్మ ఏడాది తిల్లాడేది లేదని ఉంది మీరు చెప్తారు. ఆయన చెల్లించేవాడు కాదు, క్రియలు చేసి నేను పని చేసేవాడు కదా. కాబట్టి అసత్యానికి అసత్యం ఏం భయం లేదు, చలామణి బాగా అవుతుంది అది. అయితే ఆ అసత్యం సత్యం దగ్గరికి వస్తే చలామణి అయ్యలేదు, దానికి అవకాశం లేదు. ఆదరే పరమార్థదల్ల అది ఎందెందుకు నిల్లలారదు. ఈ అసత్య వ్యవహారం అంతా కూడా పరమార్థం దగ్గరికి వచ్చే అడ్రస్ అనేది కూడా దానికి లేనే లేదు దానికి. ఆదరింద పరమార్థವನ್ನು కాణబయసోను. ఎవరైతే ఆ పరమాత్మ స్వరూపాన్ని గుర్తించాలా, తెలుసుకోవాలా, చూడాలనేవాడు వ్యవహారదಲ್ಲಿಯೂ కడ్డాయವಾಗಿ నిజవన్ನೇ అవలంబిಸಬೇಕಾಗುವುದು. ఎందుకంటే ఒకవేళ దేహం ఏమీ లేండి, దేహం ఉంటే దేహాన్ని ఏమో ఆత్మ రాసిన పని లేదు. ఆత్మ అన్నాక ఆత్మను గుర్తించినాక దేహం వ్యవహారం జరిగేలేదు. అట్లా పెట్టుకొని దీని ఏం తొందర లేదు. అయితే ఎక్కడెక్కడ సత్యాన్ని గురించి వస్తుంది కదా. ఇప్పుడు ఏమొస్తుంది? నీకు డబ్బులు పోయినాయి, నీ ఇంట్లో ఎవరో డబ్బులు ఎత్తుకుపోయినారప్ప. ఇప్పుడు నీ పరిస్థితి ఏమి? ఆత్మతత్వం తెలిసింటే నీ పరిస్థితి ఏమి? అదే ఇప్పుడు మనం వింటాడాం కదా, ఇదంతా మిథ్య అని వింటాడాం కదా. మిథ్య అని విన్నప్పుడు దాంతో ఎట్లా మేము కాపురం చేసేది అంటే చెప్తాను నేను. ఇది మేము ఇక్కడ వ్యవహారం చేయాలంటున్నారు కదా, చేయండి. అయితే సత్యమా కాదా అనేది తెలుసు కదా మీకు. సరే, అది వచ్చినా ప్రయోజనం లేనిదే, పోయినా ప్రయోజనం లేనిదే అనేది పెట్టుకోండి అలా. అయితే మనకు అది లేదు. వస్తే ఎగిలాడేది, పోతే ఏడ్చేది. ఇంకెప్పుడు మనం అవేదాలు నిలబడేది? ಕಡ್ಡಾಯವಾಗಿ ನಿಜವನ್ನೇ ಅವಲಂಬಿಸಬೇಕಾಗುವುದು. ಇದರಿಂದ ವ್ಯಾವಹಾರಿಕವಾಗಿ ಕಷ್ಟ ನಿಷ್ಠೂರಗಳು ಸಂಭವಿಸಿದರು. వ్యవహారం చూస్తే కష్టమే కదా. బంగారు పోగొట్టుకుంటారు, బట్టలు పోగొట్టుకుంటారు, అన్ని పోగొట్టుకుంటారు. సంపాదించినంత పోయినట్లే, మళ్ళీ సంపాదించుకోలే, కష్ట నిష్ఠూరమే. అయితే నీకు ఈ జన్మలో ఆ జన్మలో వచ్చినటువంటి సాఫల్యము అది జన్మలకు వస్తుంది. అది ఇది రోజు పోయింది కదా, పోతే ఈ జన్మకి ఇది పోయిందంటే సంస్కారము అదేమో అది తరిగేటట్లేదు. అది మళ్ళా జన్మకి ఇంకా పెరుగుతూనే వస్తుంది, ఇంకా తక్కువ అయ్యేదానికి అవకాశం లేదనమాట. సంభవిస్తుంది. శ్రీరామనంతే
ఏ విధంగా శ్రీరామచంద్రుడు అడవి లేకపోండి అంటే పట్టాభిషేకం ఉందని చెప్పి పంపించినారు 10 గంటలప్పుడు. మళ్ళా అడవి పోవాలంట అన్నారు. 2 గంటల్లోనే టైం ఇది, ఇంకేం ఎక్కువ కూడా లేదు పాపం, ఇంకా ఏమీ లేదు. పైన లేదా అదే ధర్మరాజు కూడా చూద్దాం ఆడిస్తే పైన లేదా ఏమైనా ఆలోచన చేసినారా వాళ్ళు? వాళ్ళేం ఎదురు తిరిగితే ఏం చేయలేరు. మళ్ళీ శ్రీరాముడు నేను పోయలేదంటే ఎవడు ఏం చేసేటట్లేదు. కౌశల్యం పంపించే సాధ్యం, అందరూ ఇందిక్కుంటారు జనమంతా. అదే విధంగా పాండవులు కూడా అట్లే ఉంటారు, అందరినీ ఊపారిస్తట్లే ఉంటారు. ఆయన పైరలేదా వాళ్ళు? ఎందుకు పోయినారు? సత్యం. అది అదే ఆ విధంగా. అందుకే ధర్మరాజు అయినప్పటికీ కూడా ఎప్పుడైతే జూదం అనే వ్యసనంలో చిక్కితే కష్టాలు అతను కూడా అనుభవించాల్సిందే. నేను ధర్మం చేసినాను కాబట్టి నాకెందుకు కష్టాలు రావాలంటే పొరపాటు చేసినావా లేదా ఇక్కడ? అంతే, సహించుకొల్లబేకాగవదు. ఏ విధంగా శ్రీరాముడు 14 ఏళ్ళు, వీళ్ళు 12 ఏళ్ళు వనవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం, వీళ్ళు సహించుకుంటారు. వ్యవహారంలో కష్ట నష్టాలు ఇవన్నీ కాదనేకేం లేదు. అయితే సత్యాన్ని ఆశ్రయించినారు, అది కావాల్సింది. అది ఎందుకంటే ఉండేది అదే కాబట్టి దాన్ని ఆశ్రయించాలా. మళ్ళీ ఏమైనా కడకి ఎవరు సచ్చరి ಪಾಂಡವಲೇನು ಗೆಲ್ಸಿರು కదా, వాళ్ళేం ಬ್ರತಿಕರು ಇಲ್ಲ వెళ్ళిపోయారు కదా. మరి ಸತ್ಯವೇ ಬಾಯಲ್ಲಿ ಹೊರಡಬೇಕಾದರೆ ಮನಸ್ಸಿನಲ್ಲಿಯೂ ಸತ್ಯದ ನಿಶ್ಚಯವು ದಾರ್ಢ್ಯವು ಇರಬೇಕಾಗುತ್ತದೆ. మనలో ఎప్పుడైతే మనసులో దృఢత్వం ఉంటే అప్పుడు నోట్ల నుంచి వస్తుంది అది బయటికి. అట్లా లేకోకుండా ఉందంటే మోసం, ఆత్మవంచన జరుగుతుంది. వీటి నుంచే అది సత్యం వచ్చింది, ఇదంతా మోసమే. అందుకే వాళ్ళని ఆత్మవంచకులు అంటారు. అంటే వాడిని వాడే మోసం చేసుకున్నట్లు ఇది. ఇది ముందే మనస్సನ್ನು పవిత్రಗೊಳಿಸಿ జ్ఞానಕ್ಕೆ సిద్ధಗೊಳಿಸುತ್ತದೆ. ఈ విధంగా ఎప్పుడైతే మనం వ్యవహారం చేస్తామో అప్పుడు మన పరమాత్మ స్వరూపానికి మనం సిద్ధమైనట్ల. ఏది మనసులో సత్యం చెప్పాలనే దృఢ నిశ్చయం ఏర్పడిందంటే నీకు పరమాత్మ స్వరూపానికి నువ్వు రెడీ. అది లేనంత కాలము పైకి ఎన్ని నాటకాలు చేసినా, ఎన్ని వ్యవహారాలు చేసినా, ఎన్ని గుళ్ళకు పోయినా యాటికైనా, ఎందుకంటే సర్వంతర్యం లోనున్నాడు. మీరు బయట ఎట్లా తిరిగితే మాత్రం ఆయన తెలుకోకుండా అడిగిపోతాయి. అందుకే మనం ఏ మాత్రం పొరపాటు పడకూడదు ఈ విషయాల్లో. చేస్తాను చేయండి అంతే, దానికేమి 100కి 100 రూపాయలు చేస్తే మంచిదే. కనీసం అన్నా చేయాలి కదా. మాట్లాడుతాండేది ఒకటి, లోన్ అనుకుంటాండేది ఒకటి, ఏం ప్రయోజనం ఉంది మీకు? ఇంకా దీనికింటే కొంచెం కిందకి దిగితే ప్రేరకుడే ఈశ్వరుడుగా ఉన్నాడు కదా మనలో అనేది వస్తే ఇంకా అదే కదా, మొదటే చెప్పిండేది అదే కదా. నాకంటూ స్వతంత్రం అంటూ లేదు, ఆయనే చేపిస్తా అన్నాడు అనేది మొదటి నుంచి చెప్పినాము. ఇప్పుడు దాన్నే మళ్ళీ నెమరు వేసుకుంటూ వచ్చిండేది అంతే. సర్వంతర్యానికి తెలియదు ఏమి లేదు నువ్వు అనుకున్నట్ల. వచ్చేది అటు నుంచే. నేను అనుకుంటానని నువ్వు అనుకుంటాడు, అక్కడ భ్రష్టపడుతుంది అంతే, చెడిపోతాడారు మీరంతే. సత్యವನ್ನು ಇತಿಹಾಸ ಪುರಾಣಗಳಲ್ಲಿಯೂ ಬಾಯಿ ತುಂಬಾ ಹೊಗಳಿದೆ. పురాణాల్లో ఇదంతా కూడా సత్యమే నిన్ను ఉద్ధారం చేస్తుంది అని బాగా పొగిడినాయి అన్ని పురాణాల్లో. అంతా అదే కథలే కదా వచ్చేది. ఇంకోటి మహాభారతಲ್ಲಿయే ಒಂದು ಕಡೆ ಹೀಗೆ ಹೇಳಿದೆ. ఆ మహాభారతంలో పురాణంలో ఒకసారి ఈ విధంగా చెప్పబడింది. ఏమని? ಒಮ್ಮೆ ಸಹಸ್ರಾಶ್ವಮೇಧ ಯಜ್ಞಗಳ ఫలವನ್ನು సత్యವನ್ನು తక్కడియలెట్టి తూయిదరంతే. 1000 యజ్ఞాలు అశ్వమేధ యాగాలు చేసిండే పుణ్యం ఎంత ఉంటుందో దాని ఫలం ఎంత ఉంటుందో అది ఒక తక్కిట్లో పెట్టారంట. సత్యం అనేదాన్ని ఒక తక్కిట్లో పెట్టారంట. ఇది తూచలేకపోయినంట, ఇది ఈడే ఉంది, దీన్ని పైకి లేపలేకపోయిందంట. సత్యాన్ని లేపలేదు అంటే మరి ఇప్పుడు ఎంత వేలు ఉంది దానికి చెప్పండి. 100 అశ్వమేధ యాగాలు చేస్తేనే ఇంద్ర పదవి వస్తుంది, 1000 అశ్వమేధ యాగాలు చేస్తే 10 తూర్లు ఇంద్ర పదవి వస్తుంది. అట్లా ఇంద్ర పదవికి వచ్చి ఉండేంత పుణ్యం కూడా ఈ సత్యాన్ని లేపలేదు. అందుకే ఒక సత్యవాక్యమే చాలంటాడు అన్నమాట. అది దుష్యంతుని కథలో వస్తుంది అనమాట. వాక్యము మేలు చూడగలను అంటాడు. నుతజల పూరితంబులకు నూతులు 100 కంటే సూర్యులతో ఒక బావు మేలు. మరి బావులు 100 కంటే ఒక్క సత్కతోది మేలు. తత్శతముల కంటే సుతుండు మేలు. తత్సుశతమున కంటే సూనృత వాక్యం మేలు చూడగలను ఇస్తాడు. 100 బాయిలు దిగడు బాయిలు ఉండేదానికంటే ఒక చేదు బావి ఉండాలనేది, అదే దానికంటే ఒక యజ్ఞం అనేది, ఆ 100 యజ్ఞాల కంటే కూడా ఒక కొడుకు అనేది, అట్లా కొడుకుల కంటే కూడా ఇదే మేలు ఉంటాడు. ఎందుకంటే ఆయన తప్పు చెప్తాడు ఆడ. ఎవరు? దుష్యంతుడు. ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు కదా పెండ్లాన్ని. అప్పుడు చెప్తాడు అనమాట, కొడుకుని పిలుచుకొని పోయింటే కూడా అంటాడు. కాబట్టి అట్లా కొడుకుల కంటే ఒక సత్యవాక్యం మేలు. ఇంత బాగా చెప్పినారు. అయితే మనకి దాని మీద లెక్కలేదు, జమలేదు. సత్యవాక్కు అంతమంది ఇప్పుడు మొదటి నుంచి తీసుకోవాలా. బాయిలు, చేదు బాయిలు తీసుకోవాలా, యజ్ఞాలు తీసుకోవాలా, కొడుకులు తీసుకోవాలా. ఆ కొడుకులు ఇది సత్యవాక్ అంత విలువ ఉందన్నప్పుడు మన సత్యాన్ని ఆశ్రయించాలని అంతే. మీరు వెనక్కి రాని పని లేదు. నా భార్య కాదు, నా కొడుకు కాదు, ఎవడో నువ్వు అని ఇస్తాడు అంటాడు. అందుకని పబ్లిక్ మీటింగ్ లో సభలో అప్పుడు ఈ పదం వస్తుంది అనమాట. కాబట్టి మరి పురాణాలను వింటాం మనం. అయితే ప్రయత్నం మాత్రం లేదు. ఎందుకు? ఏదో 10 రూపాయలు వస్తుందంటే అబద్ధం చెప్పక రెడీ.
అది 10 రూపాయలు ఎంతసేపు ఉంటాయి అనేది కూడా లేదు మనకి. దానికి కూడా రెడీ, అబద్ధం చెప్పే దాంట్లో వెనక్కి ముందు పోం. ఆగ సత్యದ తూకವೇ అధికವಾಗಿತ್ತು ಎಂದು ತಿಳಿಸಿದೆ. ఆ విధంగా తూచితే సత్యానికే విలువ ఎక్కువైపోయింది, భారం అయిపోయింది. కానీ ఈ 1000 ಅಶ್ವಮೇಧಗಳ ಫಲಂ కూడా నిష్ప్రయోజనమైంది. ఆదರಿಂದ ನಾವು సత్యವನ್ನು ప్రీతిಸಿದರೆ మాత్రవల్ల, అంటే సత్యం చెప్పాలనేది మాకు కూడా ఉందప్ప అంటే కాదు, మరేం చేయాల? ఆచరణలಲ್ಲಿ అలవడుచుకుంటారు మాత్ర అధ్యాత్మ సాధకరాగబల్లెవు అంటాడు. మాకి సత్యం చెప్పాలనే మోజు ఉంది అంటే కుదరదు. ఇది ఆచరణలో పెట్టుకుంటే అధ్యాత్మ సాధనకు పనికి వస్తావు, వ్యవహారానికి ఏం వస్తావు, అది వేరే కథ. నేను తత్వాన్ని తెలుసుకోవాలనే వాడు మాత్రం ఇది నెప్పి పెట్టుకోవాలి. వ్యవహారంలో బాగా కనపడుతుంది ఇది. ఎవరికైనా మనం సత్యం చెప్పినామంటే ఇయ్యాలి చెప్పుకుంటుంటే అని అంటారు అందరూ. మన ఇంట్లో పెండ్లం అంటారు, పిల్లలు అంటారు, సూచనలు కూడా అంటారు. మనం దాన్ని కేర్ చేయకూడదు అంటుంది. కారణం ఏమి? నిన్ను నువ్వు ఉద్ధారం చేసుకోవాలి, కానీ వాళ్ళందరూ నిన్ను ఉద్ధారం చేయలేరు, వాళ్ళని కూడా మనం ఉద్ధారం చేయలేము. అందరినీ కాపాడాడు భగవంతుడు. కాబట్టి అందరూ వచ్చిన వీటికి అందరూ ఆయన్నే ఆశ్రయించాల. వీళ్ళని ఆశ్రయించి నేను పడతాను, వీళ్ళని నేను ఉద్ధారం చేస్తాను మనం అనకూడదు, వాళ్ళు అడుక్కోకూడదు. అందరినీ కాపాడేవాడు భగవంతుడు అనే భావంతో ఉంటే సరిపోతుంది ఆధ్యాత్మ మార్గంలో. సత్యవే పరబ్రహ్మేందరూ సల్లువదు. కాబట్టి మీరు బ్రహ్మ, ఆత్మ, చైతన్యమే సత్యం అంటే కూడా పరమాత్మే. అది సత్యం అని మీరు మాట్లాడితే కూడా ఆత్మని గురించే, ఆత్మస్వరూపాన్ని చెప్పినట్ల. బ్రహ్మని చెప్పలేదే, ఆత్మని చెప్పలేదే అనద్దండి. సత్యం చెప్తా అంటే బ్రహ్మ స్వరూపాన్ని మనం చెప్పినట్ల. అది సాధనವಾಗಿ మొదలు కండు బందరు ఫలరూపమవు. మొట్టమొట్ట మీకు సాధన రూపం అంటే ఉంటుంది సత్యం పలికేదే అని. చివరికి ఏం తెలుస్తుందప్ప అంటే అదే ఫలం. అందుకే ఏదైతే మొదట జ్ఞానాన్ని ఉపయోగించుకొని జ్ఞేయాన్ని తెలుసుకుంటాము అని అంటాం వ్యవహారంలో. జ్ఞానాన్ని ఉపయోగించి జ్ఞానం అంటే ఏమి? ఆ జ్ఞానం అనే దాని ఇది పుస్తకము అనే జ్ఞానంతో పుస్తకాన్ని తెలుసుకుంటాము. అయితే చివరికి ఏమవుతుంది? ఈ జ్ఞానమే జ్ఞేయ రూపం అవుతుంది. అంతే. అట్లా మనం సాధన చేసేటప్పుడు ఆ సాధన సత్యాన్ని ఉపయోగించుకొని మేము ఆత్మను తెలుసుకుంటామంటే చివరికి ఏమి తెలుసుకుంటామంటే సత్యాన్ని తెలుసుకుంటాం. అంతే. అదే బ్రహ్మ. మొదటేం సాధనే, అది చివరికి ఏమైపోయింది? అదే నీ స్వరూపం అయిపోతుంది. అంతే. కాబట్టి ಅದೇ ಆತ್ಮನು ಎಂಬುದರಲ್ಲಿ ಸಂಶಯವಿಲ್ಲ. ಸತ್ಯವೆಂಬುದು ಬ್ರಹ್ಮದ ಹೆಸರು ಆಗಿರುತ್ತದೆ. సత్యం అనేది బ్రహ్మ కూడా పేరు, అది కూడా పర్యాయ పదాలు అదొకటి. బ్రహ్మ, చైతన్యము, అనుభవం అని చెప్తామే. సత్యం అనేది పేరు. ಹೀಗಿರುವುದರಿಂದ ಯಾವನು సత్యనిష్టనాగువనో అవనే బ్రహ్మనిష్టను ಆಗಿರುವನು. అయిపోయిందంటే బ్రహ్మనిష్ఠులు వేరే ఉంటారు, సత్యనిష్ఠులు వేరే వాళ్ళు కాదు. సత్యం చెప్పే వాళ్ళే బ్రహ్మనిష్ఠులు, బ్రహ్మనిష్ఠులే సత్యం చెప్తారు. అంతే, వేరు వేరే లేదు. ఇది సాధకను ಒಂದೇ బారిగే, ఇది మళ్ళీ సాధన చేసేవాడు ఒకే పర్యాయానికే సత్యದ పరాకాష్ఠను ముట్టలారను. ఒక తూరు అనుకుంటానే ಪರಾಕಾಷ್ಠ ಸೇರಿಡು. ಆದರೂ ಆರಂಭದಲ್ಲಿ ಸತ್ವವನ್ನು ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪವಾಗಿ ಅನುಷ್ಠಾನಕ್ಕೆ ತಂದುಕೊಳ್ಳುವನಾಗಿ 100కి 100 అబద్ధాలు చెప్పుకోకుండా కనీసం మధ్య మధ్యలో 10%, 20%, 30% ఇట్లా ఒకే తూరే సాధ్యం కాదన్నాడు కదా. కాబట్టి మరి ఏం చేయాలా? మెల్లమెల్లగా ఎక్కడో విధి లేని పరిస్థితి చెప్పాలా. చీటికి మాటికి ఇంట్లో మీ ఆయన ఉన్నాడంటే అనేది ఏమైపోయి దానికి ఏం చేసి ఏం సంపాదించుకుంటే దాంతో నుంచి అప్పుడు మాత్రం తప్పించుకుంటే మళ్ళా వస్తే మళ్ళా ఇట్లా చెప్పచ్చు. ఎన్నాళ్ళు తప్పించుకుంటావు ఇట్లా అబద్ధాలతోనే. కాబట్టి ఉంటాడు, ఏమో మాట్లాడు, ఏమో ఈ లేదు దుడ్లు అంటాడు, ఎప్పుడు అప్పలేదప్ప అంటే అయిపోయింది. నీ ఏం చేసేకేం లేదు. అంతే. వాడేం ఏం చేయడం కాదు. చేసే కూడా అవకాశాలు లేవు ఈ కాలాల్లో. ఇచ్చినావు, నీ దగ్గర ఉన్నప్పుడు నేను తిరిగినా, నా దగ్గర ఉండే ఇప్పుడు దుడ్లు నువ్వు తిరగల. ఏమంటారు ఇప్పుడు ట్రాన్స్ఫర్ రాయించుకొని పోయినారు, ఇచ్చి రాపించుకుపోయినారు కదా, వాళ్ళు తిరగండి ఎన్ని తిరుగుతారు. ఎక్కువ తక్కువ అయితే కోర్టుకు వేసుకోపోంటారు. లాస్ట్కి తిరిగినా ఇచ్చినారు కాదు, వాళ్ళు ఇస్తామనుకుంటారు లేదో లే, వాళ్ళు ఇవ్వలేదు. ఏమి నేనేం చేయాలంటే కోర్టుకు వేస్తావు. అంతే. ఏం చేస్తావు? ఏమో చెలికిని వేస్తుంటావా? కోర్టులో మాట్లాడుకుందాం పోండి. ఉండాలని నేను వాళ్ళకి ఇచ్చే బుద్ధి కదా. అవును, బుద్ధి ఏముంది నీకే? ఏం బుద్ధి ఉంది? నా దగ్గరికి వాడు దుడ్లు ఉన్నప్పుడు వచ్చినాడు. ఎన్ని తూర్లు నేను అబద్ధాలు చెప్పిన 10 తూర్లు మళ్ళా ఇస్తాను వాడు వచ్చినాడు. మళ్ళీ నువ్వు ఇప్పుడు అట్లే మాట. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది జ్ఞానం ఉండాలా. మన దగ్గర ఉన్నప్పుడు వాడు తిరిగినాడు, ఇప్పుడు వాని దగ్గరికి పోయింది కదా, వాని దగ్గర తిరుగు. బుద్ధి ఉన్నాడైతే ఈ ఊరుకున్నాడు. లేదా బ్యాంకులోనే ఆడబారేసుకోవాలా, కూర్చోవాలంతే. మనం పోతానే చెక్ డ్రా చేసుకొని తీసుకొచ్చుకుంటే పెట్టుకోవాలి. వీడు ఓటు ఎక్కువ ఇస్తాడని నీకు ఇచ్చినావు, వీడేమైనా చేస్తాడు. వాని ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే ఎగేస్తాడు. కాబట్టి ಅನುಷ್ಠಾನ ಮಾಡಬೇಕು. ಕ್ರಮೇಣ ಸತ್ಯದಲ್ಲಿ ಪ್ರೇಮವನ್ನು ಬೆಳೆಸಿಕೊಂಡು ಕಡೆಗೆ ಸತ್ಯನಿಷ್ಠನಾಗಿ ನೆಲೆಕೊಳ್ಳಬಹುದಾಗಿದೆ. ఇట్లా అభ్యాసం చేస్తా చెప్పుకుంటూ వచ్చినట్లయితే సత్యాన్ని చెప్పుకుంటే అలవాటు అయిపోయినాక అబద్ధం చెప్పే కూడా ఒప్పుకోడు. ఇంకా సరే సత్యమే చెప్తాం, ఏమైతుంది
అని ఆ విధంగా ఆలోచన చేసి దాంట్లో నిలబడి ఆత్మస్వరూపం ఇస్తుంది అది. ఇది సత్యం యొక్క విలువ. ఎందుకు గాని మనం సత్యాన్ని చెప్పాలంటే చూడు, మహానుభావులందరూ కూడా ఆ సత్యవాక్య కోసం ఎన్ని కష్టాలు పొందినారు. అవతారమూర్తి అయిన రాముడు, ధర్మరాజు అని పేరు పొందినటువంటి ధర్మరాజు, ఇట్లా హరిశ్చంద్రుడు, వీళ్ళందరూ అవస్థపడినారు కదా. కాబట్టి మనము అటువంటివి ఉదాహరణలు పెట్టుకొని మనం కూడా ధన్యులు కావాలంటే కష్ట నష్టాలు ఎన్ని రోజులు ఉంటాయి, ఈ జీవితం ఉన్నంతసేపు ఉంటుంది. తర్వాత మరి దానికదా కావాల్సిందే. ఇదే ఎప్పుడు శాశ్వతం అంటే నువ్వు పోరాడాల్సిందే దీనికే. మనం ఇదే జన్మే శాశ్వతంగా ఉండింటే ఇట్లాంటి తప్పించుకోవాల్సిందే కాదని శాస్త్రం కూడా. ఎన్నాళ్ళు ఉంటావు నువ్వు? అబద్ధాలని చెప్పి ఉన్నాడు, ఈ పొద్దు చెప్పి రేపు వస్తే అవన్నీ అనిపించక మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తాలి మీరు. అందువలన జాగ్రత్తగా జీవనం చేయాలా. ఒప్పుడు తినే జరుగుతుంది, ఒప్పుడు తినుకోకుండా జరుగుతుంది. ఇక్కడ ప్రాణమేమో ఒప్పుడు లేకపోతే పోలేకపోతే పోదు. మరి దానికే కదా మనం అబద్ధాలు చెప్తాండేది. నెక్స్ట్ సాధనವನ್ನು విచారం ಮಾಡೋಣ. తపస్సు అంటారు కదా. ఏమిదంటే తపస్సు అంటే మన వాళ్ళందరికీ కూడా అడవిలో పోయి కూర్చొని ఏదో గుహలోనో లేదా చెట్ల కింద ఎడ కూర్చొని చేసేది అనేది ఉంది. అది ఉండని తపస్సు శరీర, వాక్కు, మనస్సు 3 రకాలు ఉంటుందన్నమాట. దేహంతో చేసే తపస్సే వేరే, వాక్కుతో చేసే తపస్సే వేరే, మనసుతో చేసే తపస్సే వేరే. వ్యవహారం కూడా అంతే. అందుకే త్రికరణ శుద్ధిగా మీరు కర్మం చేయాలని చెప్పేది. మనస్సులో ఏదైతే అనుకున్నావో దాన్ని చెప్పు నోటితో, అదే విధంగా దేహంతో చెయ్యి. దీన్ని త్రికరణ శుద్ధి అంటారు. నీకు ఇష్టం ఉన్ని ఇష్టం లేకుండా త్రికరణ శుద్ధి ఉన్ని. అందుకే రాక్షసులు నొప్పుకుంటారు, దేవతలు నొప్పుకోరు దీంతో. త్రికరణ శుద్ధి అంటే వాళ్ళకే మాకు దేవుడు అంటే సరిపోయలేదు. వాళ్ళు మూర్తి చెప్పేదంటే చేసేదంటే ఉత్తరు భగవంతుడు గొప్పోడప్ప అనేలేదు, వాళ్ళనే లేదు. మాకెప్పుడు శత్రువు అనేదే వాళ్ళు. దేవతలకు అట్లా కాదు. కష్టాలు వచ్చినప్పుడు పరిగెత్తిపోయేది, కష్టాలు అయిపోతానే మళ్ళీ వచ్చి సవాల్ చేసుకుంటున్నది ఇక్కడ వేరే విధంగా. అట్లా మంచి గాని చెడు గాని త్రికరణ శుద్ధి ఉంటే కాపాడుతుంది అంటాడు దాన్ని. ఎందుకంటే దొంగతనం చేసినోడు నేను ఆహారం లేకుండా నాకు కష్టాలు వచ్చి చేసినాను అను, భయం లేదు. వాడే జైలుకి పంపిస్తాడు. పోతే అది తప్పించుకునేదానికి ఏం ప్రయత్నం చేస్తే ఏం ప్రయోజనం ఉండదు. అందుకే సత్యవాక్కు అనేది ఎప్పుడు కాపాడుతుంది అంటుంది. నీకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా కూడా దాన్ని ఆశ్రయించు అంతే. దాన్ని చెప్తాడు అవుతారే. ఒక సాధు వచ్చినాడంట ఆ ఊర్లోకి. వస్తే ఇతడు అందరికేమో అవి చేస్తాడు ఇవి చేస్తాడు అంటే ఒక దొంగోడు కూడా వచ్చినాడు ఆయన దగ్గరికి. వచ్చి నాకు ఏదో చెప్పాలి స్వామి అన్నట్టు. ఏం పని చేస్తాను నేను? దొంగతనం చేస్తానన్నట్టు వాడు ఉండాలి ధైర్యంగా. అందుకే అదే కదా, అది మోసుకుంటే కదా ఆయన ఏమన్నా నీకు మేలు చెప్పాకే. వేరే నువ్వేదో చెప్తే నీ అవసరం పడతావు. అది సరే, నీవు ఎప్పుడు సత్యం ఒక దొంగతనం చేసి ఆయనకి సత్యంగా ఉంటాను అన్నట్టు వాడు. ఒక దొంగతనం అనుకున్నాను, అదైనా సత్యంగా ఉంటానని. ఆ దినం ఏమిటి సత్యంగా ఉండాలని? ఆ పొద్దు రాజమహల్ లేకపోయి ఆ క్యాష్ ధనాగారంలో ఉండేదాన్ని ఎత్తుకొచ్చే ప్లాన్ వేసుకుంటాను అని చెప్పి దానికి. సరే ఈయన కూడా సరే పోన్నాడు, సత్యం చెప్పన్నాడు. ఈ పొద్దు ఒక్క దినం నాకు ఛాన్స్ ఇవ్వి, మళ్ళీ సత్యం చెప్తాను అన్నాడు. ఎప్పుడన్నా అడిగింది సత్యమైన. సరే పోయినాడు. వీడు దొంగతనానికి పోతా అంటే రాజు కూడా తిరుగుతాడు అట్లా గూఢచారిగా. ఎవడు రాన్నాడు, నేను దొంగ అన్నాడు వాడు రాజుతో. దొంగ ఏమి ఎవరి దగ్గర పోతాడు అంటే, లేదు ఇట్లా రాజు యొక్క ధనాగారానికి పోయి కొట్టరావాలన్నాడు. నేను అదే పనికి వచ్చిన పదం అంటాడు ఇద్దరు. చూడు ఎట్లుంటారు వాళ్ళు. అదే ఇక్కడ సత్యాలంటే ఇట్లుంటాయి అనమాట. సరే పోయినాడు. నీవు ఎప్పుడైనా దొంగతనం చేసే అలవాటు ఉందని అడిగినాడు వాడు దొంగోడి రాజుని. నాకు అట్లాంటి అలవాటు లేవని. అట్లయితే నువ్వు గేట్ కాడ ఉండి ఊరినే నేను పోయి దొంగతనం చేసుకొస్తే ఎవడన్నా వస్తే నాకు సైకిల్ చేయని. ఎందుకు దొంగతనం ఏ పని చేస్తాడు? బీరోలు పగిలి కొట్టేది ఇవన్నీ కావాలి కదా దీనికి. సరే పోయినాడు. ఆడుండే ఆభరణాల్లో 2 డైమండ్స్ తీసుకొని వచ్చినాడు, వజ్రాలు. ఎందుకు పంచుకుంటే సరిసాగు ఉండాలన్నట్లు అట్లా అన్నాడు. ఆ విధంగా తీసుకొని వచ్చినాడు. వచ్చి కూర్చున్నారు ఇక్కడ. బయటకు వచ్చినాక ఇద్దరు పోయినారు. నువ్వు ఏడుంటావు అని అడిగినాడు రాజు. నేను 14 చోట ఉంటానని ఇప్పుడు చెప్పిపోయినాడు. ఇంక పొద్దునంతా రాజమండ్రిలో అంతా దొంగతనం అయిపోయింది, దొంగలు ఎత్తుకుపోయినారు అని అంత ప్రచారం అయిపోయింది. రాజు పంపించినాడు, పోయి ఏడున్నాడు దొంగ అని. అంత వీళ్ళు ఆడితే దేవుడు దొరుకుతాడు, ఇతనికి తెలుసు కదా. కాబట్టి 14 చోట ఉన్నాడు, పోయి పట్టరా పోటీ అన్నాడు. వచ్చినాడు వాడు. అక్కడ నీవు దొంగతనం రాత్రి ఏమేమి చేసినావు అని చెప్పినాడు. ఇట్లా నేను దొంగతనానికి పోతా అంటే నాతో పాటు ఎవడోడు కొత్తోడు కలిసినాడు. ఇద్దరు కలిసి దొంగతనానికి పోయినాము. ఆడ 3 వజ్రాలు ఉన్నాయి, 3 తీసుకొస్తే పంచుకుంటేకి ఇబ్బంది అని మంచి కొట్టి ఉండాలని 2 తెచ్చుకుంటాను అంటాడు. అప్పుడు ఏం చేసినాడు? దొంగతనం జరిగిందంటే మంచి దొంగ ఎట్లా ఎత్తుకుంటాడు అనుకోని. వీడు వాస్తవమే కదా, దొంగతనం అయిందంటే గేట్ ఎత్తుకుంటే ఎవడో ఎత్తుకున్నట్టు ఏముంటుంది? వీడే కొట్టేసినాడు అదొకటి. వీడు చెప్తాడు, ఎన్ని తీసుకుపోయినాడు? నేను 2. నిజం చెప్పాలా? నిజమే చెప్తాను. ఎందుకంటే పంచుకుంటే 3 పగులు పెట్టకి రాదు కదా. అది అతను ఒకటి తీసుకుంటా, నేను ఒకటి తీసుకుంటాను. రాజుకు తెలుసు వీడంతా సత్యమే చెప్తాడు అనేది. ఇంకా అబద్ధం ఏడు ఉంటుంది, ఎక్కడో మన దాంట్లో ఉంది అని ఆయనకు తెలిసిపోయింది. అప్పుడు ఆ విధంగా మాట్లాడేటప్పుడు సత్యం చెప్పాలంటే నాకు వచ్చే పర్మిషన్ ఇవ్వాలంటాడు వీడు దొంగోడు.
అధికారం చెల్లించకి మీ మంత్రులు గింతలు అందరూ పిలిచని చెప్తాడు. మంత్రులు కోశాధిపతి వాళ్ళందరూ వస్తారు కదా, ఎత్తుకుపోయిన వాళ్ళంతా వాళ్ళని దబాయిస్తాడు అనమాట. ఈ విధంగా మీలో ఒకడు ఉన్నాడు అని చెప్పేసి వాడిని పట్టుకుంటాడు, వాడిని లేకపోతే సంపుతానంటాడు. వాడు ములాలేదు, వాడి ధైర్యం అంతే. ఎందుకు రాజు అధికారం ఇచ్చినాడు, ఈ రోజు ఏమన్నా చేయని అని అప్పుడు వాడు మోసుకుంటాడు అనమాట. అంటే దొంగతనం చేసినట్టు అన్ని ఎత్తుకుపోయింటానని నేను ఒకటి ఎత్తుకుపోయినాను అని చెప్తాడు వాడు మంత్రి. అప్పుడు ఆ మంత్రిని తీసేసి వీడినే మంత్రి చేస్తాడు. చూడండి, సత్యవాక్ ఏం చేసింది? సత్యం వానికి మంత్రి పదవి ఇచ్చినా లేదా? వాడు నిరుద్యోగి, వాడి క్వాలిఫికేషన్ కూడా ఉన్నాయి పాపం, డిగ్రీలు తెచ్చుకున్నాడు, ఎవడు ఉద్యోగం లేదు. ఎప్పుడైతే ఆ సన్యాసికి మాట ఇచ్చినాడో ఇంక ఇప్పటి నుంచి సత్యం చెప్తాను, దొంగతనం చేసినాడు, ఇంకా వాళ్ళ నుంచి సత్యమే చెప్పుకుంటూ వచ్చినాడు. మరి ఫలం చేకూరిందా లేదా? మరి మనకు ధైర్యం ఉందే? మనకు ధైర్యం ఉందే అని. అందుకే అట్లుండాలా, ప్రతి ఒక్కడు కూడా అంత దృఢత్వం ఉండాలన్నమాట. సత్యం కాపాడుతుంది, ఆ స్వామి చెప్పినాడు కాబట్టి అని వాడు దాని మీద నిలబడినాడు. మరి ఉద్యోగం దొరికినా లేదా? కాబట్టి అట్లా. ఎందుకంటే ఇవన్నీ కథలు కనపడతాయి, కథలు కాదు ఇవి. ఆచరణలో పెడితే మనకు కూడా జరుగుతుంది, ఏం కష్టమేం కాదు, జరగకపోయేది అనమాట. శరీర, వాక్కు, మనస్సు ఈ మూడిందలు ಮಾಡತಕ್ಕದ್ದಾಗಿದೆ. ದೇಹಂತೋನೂ పొరపాటు చేయకూడదు, వాక్తోనూ పొరపాటు చేయకూడదు, మనస్సుతో కూడా పొరపాటు చేయకూడదు. గీತೆಯಲ್ಲಿ ఈ ಮೂರರ విచారం ఇదే. శరీర వాంగ్ మనోభిర్య కర్మ ప్రారభతే నరహ అని చెప్తాడు. శరీరం ద్వారా, వాక్ ద్వారా, ఈ దేహం ద్వారా చేస్తామని చెప్తారు కదా. ఈ మూడు త్రికరಣ శుద్ధితో ఉండాలా అని చెప్పబడింది. ఇది కూడా సామాన్యವಾಗಿ ಉಪವಾಸವನ್ನು శరీర తపస్సు ఎన్నువరు. జనమంతా కూడా ఏం చేస్తారంటే మేము ఉపవాసం ఉండాము అంటారు. అంటే మేము ఉపవాసం ఉంటే దేహానికి ఆహారం వేయలేదు మీరు, అంతే. దాన్ని శారీరక తపస్సు అని మీరు అనుకుంటున్నారు, ఉపవాసం ఉంటారు అనేది. అది శాస్త్రం అది కూడా చెప్తుంది. ఉపవాసము అంటే అంటే దగ్గర, వాస అంటే ఉండాలా అని. అంటే భగవంతుని దగ్గర ఉండేదాన్ని ఉపాసము అంటారు. ఉపాసన కాదు, ఉపవాసం. మనం ఉంటాం చూడు, మేము తినలేదు పొద్దేమనేది. అప్పుడు తినకోకుండా ఉన్నప్పుడు మీ మనస్సు ఎట్టుకోవాలి, అన్నాన్ని కోరుతా ఉందే లేకపోతే భగవంతుని కోరుతాండే అని. శివరాత్రి మేము పొద్దున్న నుంచి నీళ్ళు తాగెళ్ళాం, మళ్ళీ మరుసనాడు ఇది నక్షత్రాలు ఉంటేవరకు అంటారు చూడండి. ఆ మధ్యలో మీ మనసు ఏం చేస్తా ఉంటుంది? ఎప్పుడు మళ్ళా పొద్దు పుడుతుంది, ఎప్పుడు మళ్ళా నక్షత్రాలు కాస్తాయనుకుంటాడారా, లేకపోతే భగవంతుని కోసం నేను తపస్సు చేస్తానని, అంటే నివసించేది భగవంతుని దగ్గర నివసించే ఆయన అనుకుంటుండేది. అట్లుందే లేదు. ఇంకా కొంతమంది సినిమాలు చూసేకపోతారు, క్యారం బోర్డులు ఆడతారు, ఇస్పెటాకులు ఆడతారు. మేము మేల్కోవాలంటే మేల్కుండేదానికి ఇన్ని పనికిరాని పనులు చేయాలా? అవి కూడా తింటారు, అది వేరే కదా మళ్ళీ, అది కూడా ఉందిలే. ఒకవేళ అట్లా లేకోకుండా కూడా ఉండారు, అట్లా లేకోకుండా కూడా ఉండారు. మా ఊర్లో ఉండదు సోంపల్ నర్సన్ అని, ఆయన ఇంకా పచ్చినీళ్ళు కూడా ముట్టుకుంటాడు లేదు, అట్లుంటాడు. మనసు ఎట్లుంటాడు, ఆయన అట్లే ఉంటాడు. మడది వేదాంతానికి వచ్చేసరికి నిద్రపోతాడు. ఎంతసేపు అన్నా జనరల్ మాట్లాడతాడు. వేదాంతం ఇట్లా 3 సెంటెన్స్ చెప్పేదలకే అప్పుడే నిద్ర రెడీ. మళ్ళా వేదాంతం అయిపోయినాక నువ్వు 2 గంటలు మాట్లాడి అట్లే మాట్లాడతాడు మెలకుతోని. అట్లా ఇద్దరు వాళ్ళ కర్మ ఏమది. ఆ పోలూరుకొండ అయినా ఆయన ఇద్దరు వాళ్ళకి శ్రద్ధ ఏమి దండిగుంది. మళ్ళీ కొచ్చి ఈయనే కూర్చుంటానే కింద పడేదాంట్లో తూగుతారు, ఇట్లా ఒకటే నేల కింద కొట్టుకుంటారు తలకాయ. అట్లా ఇంట్రెస్ట్ లేదు అనేదానికి అది కనపడుతుంది శ్రద్ధ ఏమో వాళ్ళకి. మరి ఎందుకు భగవంతుడు అట్లా చేస్తానో మాకే అర్థం కాలేదు. శానతూర్లు మిగతా వాళ్ళందరూ వచ్చి బాగా వింటారు, వాళ్ళకి శ్రద్ధ లేకుండా. ఈ శ్రద్ధ ఉంటే వీళ్ళకి నిద్ర వస్తుంది అంటే అనుకుంటాను. వీళ్ళ కర్మ ఎట్టు ఉండదో మనకేం తెలియదు కాదు. మనస్సు ఏమో అది వాళ్ళ వేదాంతం వినేత. మళ్ళా వేదాంతం అయిపోతానే మాట్లాడు, ఎంతసేపు కానీ నిద్ర కూడా రాదు. జనరల్ మాట్లాడితే, ఇది మాట్లాడితే నిద్ర వస్తుంది. ఈ విధంగా జరుగుతుంది, కాదనేకేం లేదు. అయితే మనము దాన్ని జ్ఞప్తికి పెట్టుకొని తత్వం వింటాడాం కాబట్టి తత్వం లేకొచ్చే ప్రయత్నం చేయాలి. అదేమే ఆ సమకాలంలో వేరే చింతనలు ఉండవు, అది వేరే కథ. అయితే అంత మాత్రంతోనే దాని లేదానికి లేదు. మనం ಉಪವಾಸವನ್ನು ಶಾರೀರಿಕ ತಪಸ್ಸನ್ನು, ಆದರೆ ಅಧ್ಯಾತ್ಮ ಸಾಧಕನು ಕೇವಲ నిరాహార రూపవాద కాష్ట తపస్సాన్ని కైకొల్లబారదు. అన్నము నీళ్ళు ఇడిచిపెట్టి తపస్సు చేస్తానంటే వేస్ట్ అంటాడు. అన్నము నీళ్ళు నీకే వాటి వస్తావా? ప్రాణం ఉండేదానికి అది ప్రాణానికి సంబంధించిన విషయం. అది హాయిగా తిని, అంటే నిద్ర వచ్చినట్లే తినొద్దు. దాని ఆకలి అవుతుందనే బాధ మనసులో కలుక్కోకుండా ఉండాలి. మళ్ళీ అట్టే తీసుకోవాలా అంటాడు. ఆ విధంగా నువ్వు ఆహారం తీసుకొని చెయ్యి. ఏమి శివరాత్రి నాపోతు కానీ చేయి, బేకైనా నాపోతు కానీ చేయి, పర్వాలేదు. భగవంతుని మాత్రం మరచకూడదు. దాన్ని నెప్ప పెట్టుకొని భగవంతుని ఇడిచిపెడితే నేను ఉపవాసం ఉంటే నాకు అప్పుడంటే ఎట్లా ఎవరు చెప్తున్నారు నీకు అదేమని? భగవంతుడే మాట చెప్పుడు. ಶರೀರೇಂದ್ರಿಯಗಳನ್ನು ಹಿಡಿತಲ್ಲಿರಿಸಿಕೊಂಡು ಅವು ಆತ್ಮಜ್ಞಾನಕ್ಕೆ ಯೋಗ್ಯವೋ ಅಂತ ಸಿದ್ಧಗೊಳಿಸಿಕೊಳ್ಳದೆ ತಪಸ್ಸಿನ ಉದ್ದೇಶ. కాబట్టి మన ఇంద్రియాలు అనవసరంగా విషయాల వైపు పోకూడదు. తపస్సు అనే దాంట్లో అర్థము ఎందుకు? పరమాత్మ చింతన వైపే మొగ్గేటట్లు ఉండాలి. కానీ దీనికే ఆ సుఖం కావాలా,
హాయిగా ఉండాలా, కోరికలు ఉండాలా, రుచులతో ఉండాలా, ఇట్లా కోరద్దండి దాన్ని ఆహారాన్ని. ఆకలి దగ్గర తీసుకో, పరమాత్మ చింతన చేసుకుంటూ ఉండాలి. దాన్ని తపస్సు అని శాస్త్రంలో చెప్పిండేది. ఇంత ಜ್ಞಾನ ಸಾಧನವಾದ ತಪಸ್ಸಿನಿಂದಲೂ ಸತ್ಯಾದಿಗಳಿಂದಲೂ ಕೂಡಿ ఆత్మనನ್ನು అన్వేషణ ಮಾಡಬೇಕು. పైన చెప్పినాడు సత్యం అంటే ఎట్లుండాలా అనే దానికి. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాన్ని కోర్చుకోవాలా. అదేవిధంగా తపస్సు అనేటప్పుడు కూడా దేహానికి అనవసరమైన ఖర్చు, ఇది కష్ట లోని కాకుండా దాన్ని చూసుకున్న చింతన చేసి వ్యవహారంలోకి ఎక్కువ పోకుండా ఉండాలా. ఇంత ಜ್ಞಾನಸವ ತಪಸ್ಸಿನಿಂದಲೂ ಹಾಗೆ ಮಾಡುವಾಗ అట్లా చేస్తాంటారు చూడండి. సత్యాన్ని తపస్సుని రెండింటిని చేయాలని చేసేటప్పుడు అనుపశ్యతి ఎందు తెలిసిపోయిందా. అనుపశ్యతి అంటే అనుసరించి చూడాలా అని దానిని. సత్యాన్ని అనుసరించి చూడాలా, తపస్సును అనుసరించి చూడాలా అనేది అనుపశ్యతి. అనుసరించి చూసేది పశ్యతి అంటే ఆ విధంగా. శాస్త్ర ఆచార్యల ఆలంబన ఇందలు ఎట్లేని మీరు మీ ఎందుకు మీరు లేదు, శాస్త్రాన్ని పెట్టుకోవాలి ముందు, దాన్ని బోధించేటువంటి గురువుని పెట్టుకోవాలి. వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారో దాన్ని అనుసరించి చూసుకుంటే నేర్చుకోండి. ఇప్పుడు చెప్తాడాం, దినం చెప్తాడాం మనం, దేహం నీవు కాదు పరమాత్మ స్వరూపులు అని మనం చెప్తాడాం. మనకి ఏమైనా దాని మీద దృష్టి ఉందే? నేను దేహం కాదు వాళ్ళు పరమాత్మ అని చెప్తున్నారు. పరమాత్మ నేను ఎట్లయితాను, దేహం ఇట్టుంది కదా అనే ఆలోచన ఏమైనా మనకు అట్లా చేయాలని. అనుపశ్యతి అంటే అనుసరించి చూడాలి. మీరు ఇప్పుడు ఆ ఇంటికి ఎట్లా పోవాలప్ప అంటే ఇట్లా పోయినప్పుడు దాన్ని అనుసరించి పోతావా లేదా? అనుసరించి పోతామా లేదా? ఇటు నుంచి ఆడికి పోయి కుడి దిక్కు తిరుగు, మళ్ళీ ఎడం దిక్కు తిరిగితే రెండో ఇంట్లో నీకు చెప్తారు చూడండి. దానికి నెప్పి పెట్టుకొని పోతే నీకు ఆయన దొరుకుతుందే, అది ఇడిచిపెట్టిపోతే దొరుకుతుందే. అట్లా ఇక్కడ కూడా శాస్త్రం చెప్తాంది. ఈ విధంగా జాగ్రత్తలో గాని మెలకువలో గాని దేహాలు కనపడతాయి, ప్రపంచము కనపడతాయి, విషయాలు కనపడతాయి, అన్ని కనపడతాయి. మరి నిద్రలో కనపడతాయా లేదా అంటే కనపడవు అని అంటారు. మరి కనపడవు అన్నప్పుడు ఈడ కనపడేది కారణమేమి, ఆడ కనపడకుండా పోయేదానికి కారణమేమి విచారం చేయాలి. అట్లా ఎందుకు అక్కడ తానుగా ఉంటే ఏమి కనపడట్లేదు, తాను మరిస్తే తాను వేరే విధంగా ఊహించుకుంటే నేను దేహం అనుకుంటే ఇవన్నీ కనపడతాయి అన్నప్పుడు మరి ఈ విధంగా ఆలోచన చేసిన తప్ప రైట్ అనేది కూడా రావాలి కదా నీకాడ. నేను దేహం అనుకుంటే తప్పు, కారణమేమి ఇవన్నీ కనపడతాయి. తానుగా ఉన్నప్పుడు ఏమి కనపడమంటే అది రైటు అని ఇట్లా అనుభవాన్ని పొందించుకుంటూ పోతాడు. అలా అనుపశ్యంతి శాస్త్ర ఆచార్యుల అవలంబిందా. శాస్త్ర దృష్టి అంటే ఇప్పుడు మనం మాట్లాడేదే అంటే జ్ఞాన దృష్టి. ఇది శాస్త్రం అంటే బుక్కుల్లో దృష్టి అని కాదు, అది దీన్ని అనుసరించి చూసేది. ఇప్పుడు వ్యవహారంలో అట్లే వచ్చేదనమాట. శాస్త్రం దృష్టి, వ్యవహార దృష్టి అంటారు. వ్యవహార దృష్టి అంటే నీ ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు నువ్వు. శాస్త్ర దృష్టి అంటే శాస్త్రంలో ఏ విధంగా చెప్పిందో ఆ విధంగానే జ్ఞానాన్ని ఉపయోగించాలి నువ్వు. వ్యవహారంలో అట్లా కాదు, నీకు జ్ఞానం ఎట్లా పోతే అట్లా పోతావు అంతే. అట్లా కాబట్టి శాస్త్ర దృష్టి. తర్వాత సజ్జనుల సహవాస. ఈ సజ్జనులు అనే వాళ్ళు ఎట్లా ఉండాలా, వాళ్ళ యొక్క వ్యవహారాలకు మనం కూడా చూడాలా. కంపెనీలోనే కూర్చున్నప్పుడు మళ్ళా ఇండ్లకి పోతానే వాళ్ళ వ్యవహారాలు ఏం చేస్తాడారో, వాళ్ళు చెప్పిన దాన్ని అనుసరిస్తాడారా లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడారా. అట్లా లేకోకుండా సత్సంగంలోనే ఏ విధంగా మాట్లాడుతుంటారో సత్తుని గురించే మాట్లాడుతుంటారు కదా, అట్లే మనం ప్రవర్తించాలా. అవరు అనుకరణాదిగిందలు, వాళ్ళ యొక్క అనుకరణ. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు, లేదా గాంధీ మహాత్ముడు అనుకోండి. మనం గాంధీ మహాత్ముడు అందరూ చెప్పినాడు అంటారు కదా. ఆయన ఎట్లా చేసినాడప్ప భారతదేశానికి కోసము ఇన్ని నీతులు చెప్తాడారే కాంగ్రెస్ వాళ్ళు. ఆయన ఎట్లా ఆచరించినాడు? గాంధీ మహాత్ముడు చెప్పిన దాన్ని ఎట్లా ఆచరించినాడు? సత్యము అహింస అని రెండు పెట్టుకున్నాడు కదా. మరి దానికి ఏడన్నా అతను ఏమన్నా పక్కదా పట్టినాడా? అంతేకాదు భారతదేశంలో ఎంతమందికి బట్ట కట్టుకుండేకుందో అది అంతమందికి ఎంత తయారైతుందో అంతే కట్టుకోవాలంటాడు. మనకు అట్లా అండర్వేర్స్, డ్రాయర్స్, బనియన్స్ మరిన్ని లేవు ఆయన దగ్గర. ఏముండదు, 3 గజాల గుడ్డో లేదా 4 గజాల గుడ్డు ఉందంటే ఒకటి కప్పుకుండేకి ఒకటి కట్టుకుండేకి మోకాలు కట్టుకి. మరి ఆయన ఏమి మనకట్ట చదువుకోలేదా? పారిని పోయి బారెట్లా చదివినాడు, వకీల్. మరి అటువంటి షూటు బూటు వేసుకొని తిరిగినటువంటి వ్యక్తి మళ్ళీ ఆచరణలోకి వచ్చేసరికి ఎట్లా వచ్చినాడు? అదే ఒక తూరు ఇంగ్లాండ్ వాళ్ళు మేము గాంధీని చూడాలనుకున్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత. సరే పిలిపించినారు, పోయినాడు ఈయన. ఆ వాళ్ళ పార్లమెంట్ ఎట్లుంటుందప్ప అంటే దాంట్లోకి ఎంటర్ అయ్యేవాడంతా కూడా ఫుల్ సూట్ ఉండాలి. అంతా టై కట్టుకోవాలా, కోట్ వేసుకోవాలా, బూట్ వేసుకోవాలా, హ్యాట్ పెట్టుకోవాలా, ఇవన్నీ ఉంటేనే దాంట్లోకి ఎంట్రన్స్. ఇప్పుడు గాంధీ ఎట్లున్నాడు? కట్టి పట్టుకున్నాడు, ముజు మీద వాళ్ళు వేసుకున్నాడు, ఇది పెట్టుకున్నాడు. బట్ చూసేకోవాలంటే ఎట్లా వాళ్ళు చూడాలంటే ఏమండి మీరు ఇట్లా మా రూల్స్ ఉన్నాయంటే మీ రూల్స్ ఉంటే మీరు లోనే ఉండండి, నేను బయట ఉంటాను కావాల్సిన. అప్పుడు వాళ్ళ రూల్నే మార్చుకుంటారు వాళ్ళు. ఈయనకి మాత్రం ఎక్సెప్షన్ ఇస్తాడమని చెప్పేసి ఆ షూటు బూట్ అన్ని వేసి లోనికి పిలుచుకుంటారు. లెక్కేసుకో మరి అంటే ఒక రాజ్యాంగాన్నే మార్చుకుంటారు ఆయన చూసేదానికి. మరి ఎట్లా ఉండాలి అతని? ఒక దేశంలో మొత్తం దేశంలో ఒక రూల్ పెట్టుకున్న దాన్నే ఆయన కోసం మార్చారు, అమెండ్ చేశారంటే ఎంత ఉండాలి ధైర్యం?
అది సత్యానికి అహింసకి విలువ ఉంటుంది అలా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆచరణ చేసినప్పుడు దానికి అంత విలువ వస్తుంది జనానికి. ఇవి చాలా ఉండే ఇట్లా కథలు ఆచరణలో ఉండేవి. ఒక తోరి ఒక వ్యక్తిని పిలిపించింటారు మీటింగ్ లో మాట్లాడేదానికి. ఆయన సాదా సీదాగా ఉంటాడు అనమాట. సూట్ కేసు తీసుకొని వచ్చింటాడు. వీళ్ళు ఇన్విటేషన్ వచ్చింటారు, పిలిచిపోయి వచ్చిన వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళకి ఈయన ఆయన తెలియదు. ఈయన సామాన్యంగా వచ్చినారు, చూసినారు, ఏమో రాలేదుగా తట్టుకొని చెప్పినారు, పోయిచ్చినారు. ఈయన వాళ్ళతో పాటు పోయిచ్చినాడు. రూమ్ పోయినాడు, కూర్చున్నాడు, మళ్ళీ వచ్చినాడు అనమాట. ఎవరప్ప వచ్చిండేదంటే ఇంతవరకు ఆ సూట్ కేసు వేసుకొని వచ్చినాడే. అతనే మొదటి వచ్చినప్పుడు ఏం చేసినారంట, ఇంకా ఒకటి సామాన్య డ్రెస్సులు వస్తే ఒప్పుకోలేదు వాళ్ళు. నేనేనా పాడు మాట్లాడారంటే పోవా నీ ఎట్లా ఎట్లా మాట్లాడతారనంట. అప్పుడు బాగా డ్రెస్ వేసుకొని వచ్చినాడంట. వస్తే లోన్కి ఇచ్చినారు. లోన్కి ఇచ్చినాక మాట్లాడినాడు. బయటకు వచ్చినాక భోంచేయమన్నాడు. ఆయన భోంచేయమన్నప్పుడు ఏం చేసినాడు అనుకున్నారు, బట్టలన్నీ పెట్టి తినండి అంటాడంట. దానిని ఎందుకు, బట్టలకే కదా గవర్నమెంట్ ఇచ్చినది, మీరు నాకేం ఇలేదు, మీరు భోజనం పెడతాండేది నాకంటాడారు. దానికే కదా విలువ ఇచ్చినది. మాకు రస్లీ కహానీలో కథ వచ్చింది, కప్పడం కాదరని మేము చదివేటప్పుడు 10 ఏళ్ళ పిల్లలు మేము అప్పుడు. అది వచ్చింది అనమాట కథ. జనం అంతా అట్లుంటారు అనమాట. కాబట్టి ఆయన తినండి అంటాడు బట్టలు పెట్టుకొని. ఏమో పని ఇట్లా అంటాడు అంటే, ఈ బట్టలతో నుంచే నన్ను పిలిచేవాళ్ళు కాదు, దానికి గౌరవం ఇస్తాడాను నేను. అట్లా మన యొక్క ప్రవృత్తి ఎట్లుండాలప్ప అని అంటే, ఏది సత్యంగా తెలుసుకుంటామో దాన్ని ఆచరిస్తే దానికి విలువ ఎక్కడ చూసినా కూడా వచ్చే విలువ ఉంటుంది. అవరు అనుకరణాదులు అంటే వాళ్ళని అనుసరించాలి మహాత్ముల్ని. ఇప్పుడు రమణ మహర్షి ఏ విధంగా జీవనం చేసినాడు, ఆయనకే కట్టుకునే బట్టలు లేవా, తినే తిండి లేదా, ఉండేకి మరి కట్టించి బిల్డింగ్లు కట్టిలేరా, మరి ఆడున్నాడు ఆయన అరుణాచలంలో గో దగ్గరే. మరి ఎందుకున్నాడు అట్లా అంటే, అదంతే ఇది సత్యం కాదని గుర్తించినాడు, ఏదుందో దాన్ని అనిపించినాడు అంతే. క్రమక్కವಾಗಿ ఆత్మ జిజ్ఞాసను ముందువరసಬೇಕು. ఇట్లా మన యొక్క స్వరూపాన్ని నిర్గుణ నిరాకారమైన పరమాత్మకు తీసుకోవాలా. సగుణ సాకారం మొదట ఉండొచ్చు, అది కూడా చెప్తుంది శాస్త్రం. సగుణ సాకారాన్ని ఆశ్రయించిన నిర్గుణ నిరాకారాన్ని ఆశ్రయించే తీరాల చివరకు. ఆటికే నిలబడకూడదు. ఎట్లయితే కాళికాదేవిని ప్రత్యక్షం చేసుకున్నాడు, అవి కాల్సిన పొందుతాడు. అయితే ఆటికే నిలబెట్టినాడా, లేదు. మళ్ళా తోతాపురం దగ్గరికి పోయి జ్ఞానం నేర్చుకున్నాడు. అట్లా ఆ విధంగా మనకి చిన్న విభూతి దొరికితే చాలు కదా, దేశానంతా మోసం చేసుకుని తిరుగుతాం. విభూతి దొరకచ్చు గ్యారెంటీతో. ఆయన స్వామి విభూతి ఇస్తాడంటే ఇంక అందరూ ఎప్పుడు పడేది. ఇంకా వద్దీలు పూజలు పునస్కారాలు ఇవన్నీ ఎన్నాళ్ళు ఉంటాయి. ఎవరన్నీ సిద్ధులు అంతా అయిపోతానే మళ్ళా బజార్లు పట్టేది వీళ్ళు సిద్ధులంతా కూడా. కాబట్టి ఎప్పుడు కూడా వాటికి లొంగకూడదు అంటుంది శాస్త్రం. అనిమాదస్త సిద్ధులు ఎన్ని చేకూరుతాయంట, వీళ్ళు జ్ఞానులకి చేకూరుతాయంట, వీళ్ళు ఎవరు ఉపాసన చేసిన వాళ్ళకి చేకూరుతాయంట. అయితే ఉపాసకులు కొంతమంది దానిలో లోబడతారంట, కొంతమంది దానికి లోబడుకోకుండా వెళ్ళిపోతారంట. అవి దొరకవని కాదు, వ్యవహారిస్తే విభూతులు సత్యమే అంటుంది శాస్త్రం కూడా, వేదం కూడా ఒప్పుకుంటుంది అది. అయితే అవి దానికి జనవన చక్రమే తిరుగుతూ ఉండాల్సింది. కాబట్టి ಈ ಪ್ರಯತ್ನವು ಬರಬರುತ್ತಾ ತಾನೊಬ್ಬನೇ ತನ್ನಲ್ಲಿಯೇ ಮಾಡಿಕೊಳ್ಳುವ ವಿಚಾರ ಮತನಕ್ಕೆ ನೆಲೆಗೊಳ್ಳುತ್ತದೆ. బయట వాళ్ళు ఎవరిని అడగద్దండి, నాకు ఆత్మజ్ఞానం అయిందా లేదా, నేను సరిగా ఉండానా లేదా అని చూసుకోవద్దండి. మీలోనే మిమ్మల్ని చూసుకోండి అంటుంది. నాలో నన్ను చూసుకునేది ఏముంటుంది అంటే, నేను ఇంతవరకు దేహము విషయాలు నాకు సత్యం ఇస్తాండే నమ్మినాను, ఆ విధంగా జీవనం ఇప్పుడు ఎట్లా చేస్తాను అనేది నిన్ను నువ్వే చూసుకోవాలి పరీక్ష. నేను దేహం అనుకుంటానా, ఈ దేహం కోసమే జీవనం చేస్తాడానా, లేదా నా స్వరూపానికి అనుకుంటే బతుకుతాడానా అని నీలోనే నువ్వు మథనం చేసుకోవాలన్నమాట. ఆ విధంగా చేసుకున్నట్లయితే నీలో నిలబడేకి సాధ్యమవుతుంది. అనంతర మానసిక ధ్యాన, మరి నిధిధ్యాసన కింద ಆತ್ಮವಸ್ತುವಿನ ಸಾಮೀಪ್ಯ ಉಂಟಾಗಿ ಅಂತಃಕರಣವು ನಿರಂತರವಾದ ఆత్మశృతియల్లే లీనవాగుತ್ತದೆ. ఇట్లా మానసిక వాసిక తపస్సులు చేసిన తర్వాత ఆ నిధిధ్యాసన అంటే వస్తువు ఎట్లుందో అట్లే దాన్ని చూసే శక్తి అనమాట. అది ఆ విధంగా చేసి తర్వాత పరమాత్మలో లీనమయ్యే అవకాశం ఉంది. కడయల్లి మనోవ్యాపారాలు శాంతవాదాగా, ఇంకా మనస్సు యొక్క వ్యాపారాలు లేవు. యావి వ్యాపారాలు, సంకల్పాలు కానీ వికల్పాలు కానీ ఇవేవి లేకోకుండా శాంతవాదాగా తన ఆత్మనే తనకు దొరికిదంతాగి పరమవాద శాంతియు లభిಸುವುದು. శ్రేష్టమైన సమాధానము శాంతి అంటే కోరికలు లేకుండా పోయేదే పరమశాంతి. అంతే వ్యవహారంలో చెప్పాలంటే. మీకు ఎన్ని దొరికినా కూడా కావాలనేది ఉందే, పోయిందే, అయిపోయింది. మీకు శాంతి లేదు, ఒకటమాటే. నా దగ్గరికి ఎంతమంది శిష్యులు వస్తారు, నేను ఎంతమంది కోరాలి, నువ్వు ఎంతమంది కన్నా ఇచ్చుకోవా, మాకేం సంబంధం అది. కోరికలు ఉందా లేదా అని అడిగినావు, ఆ మాట చెప్పు. నేను వేరే వాళ్ళకి ఇవ్వాలంటే కోరుకున్నట్లు ఏమిన్నట్లు నీకు ఇప్పుడు పరిపూర్ణైనావా నువ్వు. అది పూర్ణత్వం అంటే ఇంక ఇచ్చి పుచ్చుకుండాలి. ఇట్లాంటి సంకల్ప వికల్పాలు కానీ విశేషణాలు కానీ క్రియలు కానీ ఏమి ఉండకూడదు. అది పరమ పూర్ణ, అది మనం చెప్తాం కదా, పూర్ణమిదం పూర్ణాత్మదని, అది దానికి అర్థం అనమాట. అది పరమశ. ಅಲ್ಲಿಂದ ಮುಂದೆ ಸಾಧನೆಗಳೇನು ಇರುವುದಿಲ್ಲಂಗ.
మీరేం సాధన చేసే పని లేదు, అయిపోయి ఒక తూరు దానికి చేరినామంటే ఇంక మిద్దె కూర్చున్నామంటే మళ్ళీ మెట్లు ఎక్కి దిగే పని లేదు, అటు ఇంక అయిపోయి ఆడ కూర్చుంటారు. అట్లా ఒక్క తూరి మన స్వరూపంలో మనం నిలబడినామప్ప అంటే ఇంక ఇక్కడ సాధనలు చెప్పింటారు చూడండి, ఈ తిథిసులు ఇవన్నీ అవన్నీ అవసరం లేదు. ఎందుకు? ఇవన్నీ అధిగమించిపోయినాను వాటికి, మళ్ళా సాధనలు అనేటువంటివు. ప్రారబ్ధ కర్మ పూరైసే వరకు దేహವನ್ನು దర్శిద్దు కడಯಲ್ಲಿ విధేయక్తం పడివను. ఇప్పుడు ఎందుకు అంటే వీళ్ళు కూడా చాలా మంది ఇక్కడ పొరపాటు పెద్ద జరుగుతుంది. జ్ఞానులైనా కూడా ప్రారబ్ధ కర్మను అనుభవించినాకనే మోక్షము అనేది చాలా మంది 199 మంది ఆత్మ వేదాంతం చెప్పేవాళ్ళే అంటారు ఈ మాట. అంటే వాళ్ళ జ్ఞానం అనే పదం అర్థమైందా లేదా అని మేము అడిగేది. జ్ఞానం అంటే ఏమర్థము? అశరీరి అనేది ఉంది, అంతే కదా. శరీరం నేనంటే అజ్ఞాని, శరీరం నేను కాదని ఎవడైతే అనుభవం ఉంటాడో వాడు జ్ఞాని. మరి వానికి ప్రారంధాలు అనేటివి ఎక్కడి నుంచి వస్తాయి? దేహం ఉన్నవానికి ప్రారంధము ఉంది, ఆగామి ఉంది, సంచితము ఉంది, కాదనేకేం లేదు. ఈ జ్ఞాని దేహం లేనివానికి యాటి నుంచి తెస్తారు దీనిలన్నింటినీ. వీళ్ళు జ్ఞాని అయినా కూడా ఇతడు ప్రారంధాన్ని అనుభవించే వరకు బతుకుతాడు. అందుకే రమణ మహర్షికి ఆ గాయము ఇదంతా ఆయన చూడండి, ప్రారంధాన్ని నుంచి ఆయన బతికినాడు అని అంటారు వీళ్ళు. ఇది మనకు కూడా అనిపిస్తుంది కదా అని ఎవరు చెప్పినారు నీకే? కేవలము ఆ ప్రారంధము ఆ శరీరానికి దానికి సంబంధం తప్ప. ఇప్పుడు అజ్ఞానం ద్వారా శరీరం సృష్టి అయిందప్ప, తాడులో పాము సృష్టి అయింది. దాని యొక్క రాకపోకలే వాటి దృష్టిలో ఎట్లుంటాయి అని తెలుసు, తాడుని తెలుసుకున్నాక వానికేమో మరి వాటి గురించి చింత లేదు. మరి వీళ్ళకేం చింత? పక్క వాళ్ళకు అతను అనుభవించినట్టుగా కనపడుతుంది. అదే నీవు అజ్ఞాని కాబట్టి పక్కన వాళ్ళకి, పక్కన అంటే అజ్ఞాని అజ్ఞాని కాబట్టి మరి పక్కన మనం జ్ఞానులు కాదు కాబట్టి అట్లా కనపడుతుంది మనకి, అంతే. వ్యవహారం అదంతే, ఏడైనా అంతే. ఇప్పుడు మహాత్ములు చూస్తే ఏమబ్బా వాళ్ళేం బట్టలు కట్టుకోకుండా తిరుగుతారంటే వాళ్ళకేం బుద్ధి ఉందా లేదా? పశువులకైతే బట్టలు లేవు, వీళ్ళు కూడా బట్టలు లేకుండా ఉంటే ఎట్లా అంటారు? వీళ్ళు అంటారు మరి అతనికి దేహమే లేదని. అతను ఇప్పుడు సుఖమామునికి దేహమే లేదని తిరుగుతాడు, దిగంబరుడుగానే వచ్చి తిరుగుతున్నాడు. అదే కదా, ఆయన పోతాన్నాడు ఎక్కడి నుంచి? తండ్రి దగ్గర నుంచి. ఈ వాళ్ళ ఆయన అడుచుకుంటూ పోతాడు, హాసుక అని పోతాడు, నా కొడుకు పోతాడని. మరి ఈయన ఎట్లా వాడు వ్యాసుడు అంటే? ఈయన అన్ని రాసినాడే, ఈయన భగవద్గీత రాసినాడే, ఇవన్నీ రాసినాడే ఈయనే వ్యాసుడే. ఇవన్నీ మనకు వేదాంతం చెప్పినది కూడా ఆయన బుక్లే చదువుతాండేది. అరుచుకుంటూ పోతాడు. అరుచుకుంటూ పోతా అంటే అక్కడ కొంతమంది దేవతా స్త్రీలంతా స్నానం చేస్తూ ఉంటారు, దేవతలంతా స్నానం. ఈ శుకుడు అని ఆయన 24 ఏళ్ళు 25 ఏళ్ళ వయస్సుడు దిగంబరుడుగా పోతాడు. అప్పుడు వాళ్ళు ఏమీ లేదు, బాగా స్నానాలు చేసుకుంటూ ఉన్నారు దిగంబరులు, కానీ వీళ్ళంతా నీళ్ళలో నిలబడి. ఎప్పుడైతే వాళ్ళ ఆయన నడుచుకుంటూ వచ్చినప్పుడు అప్పుడు బట్టలు కట్టుకుంటారంట వాళ్ళు. ఇతను ఊరిలో దాబట్టి పోకూడదా మరి వ్యాసుడు పోకోకుండా అప్పుడు ప్రశ్న వేసినాడు, అవును నా కొడుకు నవయవ్వనుడు దిగంబరుడుగా పోతా అంటే అప్పుడు లేని సిగ్గు ముసలోడైనాక నన్ను చూసి ఎందుకు వచ్చింది ఏంటంట. అదే నీలో ఉండే తప్పు అంటే వాళ్ళు. నీకు బుద్ధి లేదు, నీకు బుద్ధి ఉందా లేదా? చూడండి ఎట్లుంటుంది చూడండి పాయింట్ అంటే. మరి అన్ని రాసిండేది ఆయనే. వీళ్ళే ఆడవాళ్ళు అడుగుతారు, నా కొడుకు సంబంధం లేదు. తండ్రి వీళ్ళని అడిగినాడు, నా కొడుకు ఇట్లా పోతే మీరెందుకు అప్పుడు చెల్లించలేదు? మీకు అప్పుడు ఎందుకు సిగ్గు కాలేదు? నేను ముసలోడు కదా, నన్ను చూసి మీకెందుకు సిగ్గు అయింది అని అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు ఇప్పుడు అనిండే మాటే మాకే సిగ్గు తెచ్చింది అని అడిగారు వాళ్ళు. నీ కొడుకు మేము స్నానం చేస్తాడం అనేది లేదు, నేను దిగంబడు అనేది లేదు ఆయనకి. నీకుంది ఇంకా అభిమానం, నేను అనే అభిమానం నీ దగ్గర ఉంది కాబట్టి నిన్ను చూసి మేము కట్టుకుంటాము అంటారు. చూడండి ఇది. కాబట్టి ఎంత వ్యవహారం ఉన్నా కూడా ఏడోసారి ఉంటాయి ఇట్లాంటి, చివర అయ్యే వరకు కూడా పొందదు. కాబట్టి జ్ఞాన దృష్టిలో లేవు అవి, మన దృష్టిలో ఉంటాయి అంతే. అట్లా ఎందుకు? మనం జ్ఞానులు కాలేదు కాబట్టి దాన్ని గుర్తించాలి కదా. ఎవడో వజ్రాన్ని గుర్తించాలంటే గుర్తిస్తామా మనం? దానిలో అనుకున్నాడు గుర్తిస్తాడు ఇది వజ్రము అని. మనం ఏమంటాము? యాదో పోయి ముగ్గురు ఎట్లా ఇస్తారు మనం అంతే. కాబట్టి బతికిరువాగలే, చూడండి సచ్చినం కాదు మోక్షము, బతికిరువాగలే, బ్రతికి ఉన్నప్పుడే సర్వాత్మనాథ పరమాత్మని నెలగొండు ఆ పరమాత్మ స్వరూపం స్థిరపడి దృఢపడి, అంటే దేహం నేను కాదు, నా స్వరూపం పరమాత్మే, అమృత స్వరూపమే, జ్ఞాన స్వరూపమే నిలబడి ఉండాల, ఆ దృఢత్వం ఉండాలన్నమాట. నెలగొండు తనకింత అన్యవన్ను కానదే, ఇంకంతా తానైనప్పుడు ఇంకా అన్యమేడ కనపడుతుంది. ఇప్పుడు అందుకే సుషుప్తిలో మీకు ఎందుకు కనపడలేదు? తనకంటే రెండవది లేదు, కాబట్టి కనపడలేదు. తాను లేడా? తాను ఉన్నాడు. రెండోది కనపడలేదంటే మనం ఏమంటున్నాము? తప్పు తెలివి అనేదో లేకపోతే అజ్ఞానం అనే పదం వాడతాం. అందుకో శాస్త్రం చెప్తాను అనమాట, రెండవ వాడు ఉంటే ఉంది అని చెప్తాండి. అది నాకేమీ తెలియదు, ఎవరు లేరు అన్నారంటే అతనుంటే కదా ఆ మాట చెప్పాల్సిండేది. బతికిరువాగలే సర్వాత్మనాథ పరమాత్మని నెలగొండు తనకింత అన్యవన్ను కానదే కేలదే, వినేది లేదు చెప్పేది లేదు. ಎಲ್ಲೆಲ್ಲೂ ವ್ಯಾಪಿಸಿರುವ ಭೂಮವಾದ ಪರಬ್ರಹ್ಮದಲ್ಲಿ ಒಂದಾಗಿ ಬಿಟ್ಟಿರುವನು. తన సస్వరూపంలో తాను నిలబడిపోయింటాడు. ಒಂದಾಗಿ ಬಿಟ್ಟవనంటే ఒకడైనాడు అని.
ఇప్పుడు ఆయన కూడా ఒక ఉదాహరణ తెచ్చిండే. ఏం తెచ్చినాడు? 2 బట్టలు ఉంటాయి కదా, మట్టలేసి ఈ ఒక బట్ట దీనిపైన ఇంకో బట్ట పెట్టి సూత్తో దానితో కుస్తే ఈ 2 ఏమవుతాయి? ఈ 2 జాయింట్ అవుతాయి కదా. అట్లా ఈ జీవుడు అనేవాడు, ఈ దేవుడు అనేవాళ్ళు, బ్రహ్మ అనేవాళ్ళు ఏకమవుతారంట. ఇద్దరు కలిసిపోతారంట. బ్రహ్మలోకం చేసుకుంటూ పోతే కలుసుకుంటారంట. ఉదాహరణ పెట్టిస్తారు చూడండి. మరి అది బుక్ లో స్లిప్ రాసుకొచ్చినాడు. అది యాదో బుక్ లో కథ రాసుకొచ్చినాడు. ఎవరు స్వామి రాసినాడంటే చెప్తే వెనకలదంతా బాగానే ఉంది. మళ్ళీ మీరంతా స్వప్నంతో సమానంగా చూడండి, దీన్ని ట్రీట్ చేయండి, అదంతా బాగానే ఉంది. ఈడు చెప్పేది అందరికి రాదు. అది తెలిసిండేది. జీవుడే వేరే, దేవుడే వేరే అనేది ప్రతి ఒక్క వేదాంత దగ్గర ఉంది లక్షణం ఇది. అయితే ఆ దేవుని తెలియనందువల్ల జీవుడు అనేవాడు తోస్తాడు అనే జ్ఞానం వస్తే అందరూ మత్సంగా చెప్పచ్చు, మనం కూడా దండలు కావచ్చు. జీవుడు కూడా లేడు, నువ్వు ఊరికే అనుకుంటున్నావు. అదే మాట చెప్పి వాళ్ళంటగా అదే జీవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఈ బట్ట ఉంది, ఈ బట్ట ఉంది, సూత్తో ఎక్కిస్తే 2 ఏకమైతాయి లేదా? అట్లా బ్రహ్మాలోచన చేసినట్లయితే తిరిగి ఏకమవుతాడు ఇద్దరు. అసలు జీవుడే లేడు అనుకుంటున్నాము. అదే ఆ మాట చెప్పాలా కదా. ఎంతసేపు ద్వైతాన్ని అద్వైతం చేసేదే వీళ్ళు మిగతా వాళ్ళు చెప్పేది. అర్థమైనా లేదా మీకు? ద్వైతాన్ని చెప్పి అద్వైతం తీసాలని తిరుగుతారు. అట్లా చెప్పకూడదు ఎప్పుడే గాని. ఉండేది అద్వైతమే, తప్పుగా తెలుసుకున్నాం కాబట్టి ద్వైతంగా తోస్తుందని అలా వస్తుంది. అప్పుడు సరిపోతుంది. ఇంక మీరు ఎంతసేపు మాట్లాడినా కూడా ఆ పదమే రాదే. జీవుడే వేరే, దేవుడే వేరే. ఎంతసేపు మాట్లాడినా కూడా 100కి బిట్టిరు అని అంటే 1 అవుతాడు అని దానికి చెప్పింది. నువ్వు సపరేషన్ కాలేవు, పరమాత్మ నుంచి సపరేట్ కాలేరు ఎవరు. ఇప్పుడు ఉండేదే పరమాత్మ అన్నాడు. అప్ప నువ్వు బయటకి ఎట్లా పోతావు? ఊనే ఇప్పుడు ఆకాశం ఉంది, దీన్ని దాటి నేను పోతానని ఫోన్ ఎట్లయినా పోతారా మీరు? ఆకాశం దాటి బయటకు పోయి కనుక ఉందే మనకు ఛాన్స్. ఆకాశానికి లోన్ అనేది లేదు, బయట అనేది లేదు, అంతా ఉండేది ఆకాశమే. ఇంక దీంట్లో 2వ వాడు ఆటి నుంచి వస్తాడు, ఆటికి పోతుంటాడు. ఎందుకంటే దృష్టాంతాన్ని అర్థం చేసుకొని తర్వాత మీరు దృష్టాంతానికి పోండి, పర్వాలేదు. ఆ దృష్టాంతంలో తప్పు తెలుసుకొని దాన్ని ఎట్లా అందరూ అదే పట్టినారు ఇప్పుడు. పరమాత్మ వదిలి నువ్వు లేవు, పరమాత్మ స్వరూపమే నువ్వు. పరమాత్మ స్వరూపాన్ని తెలియకోకుండా నేను అంటున్నావు. ఆ నేను పోగొట్టేది శాస్త్రం పని. ఎక్కడెక్కడ మీరు పొరపాటు పడినారు, ఏ విధంగా తప్పు మార్గంలోకి పోయినారు, దాన్ని ఇడిపించేదానికే అవస్థల్లో ఉండే వ్యవహారాలు అన్ని చూపించుకుంటా అవస్థే తప్పు, అవస్థలో ఉండే నువ్వెట్లా రైట్ అవుతావుగా, ఆ అవస్థను తెలుసుకునేటట్టు నువ్వు సత్యము అది మాత్రమే ఉంది అని చెప్పి ఇట్లా చెప్పేస్తుంది. దోషం అది అంతే. ಹೀಗೆ ఆత్మదర్శనವನ್ನು పడదవను తాను ఆత్మనే ఆగిబిడువను. ఇట్లా అనుభవపూర్వకంగా ఎవడైతే గుర్తిస్తాడో వాడు ఆత్మస్వరూపమవుతాడు. ఉన్నాం మనం అట్లే, లేము అని మనం భ్రమించినామంతే. ఆ భ్రమం తీసేసేదే వేదాంతం యొక్క వ్యవహారం. వీళ్ళు అడగచ్చు, ఆ బ్రహ్ముడు ఎందుకు కలగాల? అది అధిక ప్రసంగం అంటుంది శాస్త్రం. ఉపాధి దోషం అది చెప్తుంది. అధిక ప్రసంగము ఎందుకు అన్నట్లయితే ఎందుకు కనపడిందని అంటాడు. చూడు, ఎవరికి కనపడిండేది? అడిగేవానికైనా వేరే వాళ్ళకే? కాబట్టి అడిగేవాడు నువ్వే అజ్ఞాని అంటుంది శాస్త్రం. అంతే. ఎందుకు వచ్చిందంటే చూడు, నేను జ్ఞానిగా ఉన్నాను, అజ్ఞాని ఎందుకైనా అంటాడు. విచారం చెయ్యి. ఇప్పుడు పాము అంటాడు, పామైనా కదని విచారం చెయ్యి. ఏం నొప్పింది నీకు? విచారం చేయకనే పాము అంటే అట్లా విచారం చేయకనే నేను నువ్వు అంటే అట్లా అదెందుకు ఇట్లా తాడెందుకు పాముగా కనపడాయంటే ఎవరికి కనపడిండే? నీకే. మాకేం కనపడిందే? నువ్వు కనపడినావు పాము అంటే అందరూ వచ్చినాం వీటికి, అంతే. మాకేం కనపడలేదు, నీవు కనపడిన దానికి వచ్చినాము. అట్లా శాస్త్రం కూడా అజ్ఞానులను ఉద్ధారం చేసేదానికోసమే శాస్త్రం వచ్చిండేది, అంతే. ఇదే పరమవాద ఉపనిషత్తు ಎಂದು ಕಡೆಯ ಮಂತ್ರದಲ್ಲಿ ವಿವರಿಸಿದೆ. ఆ మంత్రం ఇదే. కాబట్టి శ్రేష్టమైన ఉపనిషత్తు అంటే పరమాత్మ స్వరూపాన్ని తెలిపేదే అని ఒకటే. పరమాత్మ అన్న కూడా ఒకటే. దేని ద్వారా తెలుసుకుంటారు మీరు? ఆ ఉపనిషత్తు ద్వారానే తెలుసుకుంటారు. అట్లా ఏమో సర్వవ్యాపీనం ఆత్మానం క్షీరే సర్వ రివార్పితం ఆత్మ విద్యాపోమూలం తద్బ్రహ్మో ఉపనిషత్ పరం అనేది శివర మంత్రం. ఇదంతా అయినాక పాలినల్లి తుప్పవు వ్యాపిసిరువంతే, పాలలో నెయ్యి వ్యాపించినట్లా. అంటే మనం ఏమంటాము? పాలు ఎక్కువ ఉన్నాయి, నెయ్యి వ్యాపించింది తక్కువ. ఎందుకంటే పాలు షేరుంటే ఎనుపు తక్కువ వస్తుంది, రొంత అవుతుంది అంటారు. అవునా కదా? మన బుద్ధి అదే కదా. అన్ని ఆడే కనుక్కోవాలన్నమాట. పాలు ఎక్కువ ఉన్నాయంటే స్థూలం అది. ఇది పరమాత్మ సూక్ష్మం. ఇది కాబట్టి సూక్ష్మం వ్యాపించే సులభమా, స్థూలం వ్యాపించే సులభమా? ఇప్పుడు ఇంత ముద్దు ఉంది అనుకో, దాన్నే పలసం చేసి ఎంతైనా చేయొచ్చు కదా. మరి ఇప్పుడు అది ఏమైంది? అది తక్కువ ఇది ఎక్కువ అంటారా మీరు ఇప్పుడు? కాబట్టి ఎట్లా ఎంత పాలన వ్యాపించి ఉందో అంటే ఉండేది నెయ్యి అనేది రావాలంట.
అదే ముఖ్యమైనది. పాల్లో నెయ్యి వచ్చిందంటే పాలు సత్యంగా ఉండాయి, నెయ్యి వచ్చింది కాదు. నెయ్యి యొక్క స్వరూపమే అది. ఇప్పుడు అది ఎన్ని తూర్లు చెప్పినా కూడా పట్టుకోలేదు. ఎందుకు ఇది నాకు అర్థమే కాదు. ఇది ఎన్ని తూర్లు చెప్పినా ఈ అవకాశాన్ని పట్టుకునేకే చాలా మంది కష్టమవుతుంది. ఇప్పుడు మీరంతా అంగీ అన్నారు, అవునా కదా? బాగా కనపడుతుంది అంగీ అట్లా. అయితే దీన్ని అంగీ అని విచారం చేస్తే బట్ట అనేది కూడా తెలుస్తుంది. బట్టనే కదా మీరు అంగీ అంటే. అది అంగీ బట్ట వేరే వేరే ఉన్నాయా? పోనీ ఆ బట్ట అన్న నూలు నుంచి వేరే ఉందే? మరి నూలు యొక్క వ్యాపకత్వానే కదా మీరు బట్ట అంగీ అని పేర్లు పెట్టిండేది. అట్లనే పరమాత్మ యొక్క వ్యాపకత్వాన్ని మీరు రకరకాల పేర్లు పెట్టుకున్నారు. అదేవిధంగా ఆ నెయ్యినే మీరు పాలు, వెన్న ఇది మీరు పెరుగు అని పేరు పెట్టుకుంటారు అంతే. అట్లా రావాలి. మనం అట్లా అనుకోము. పాలు పేరు వెన్న అయింది, వెన్న నుంచి నూనె వచ్చింది అప్ప లాస్ట్కి వచ్చింది ఇది. అట్లా రాకూడదు. నీవు అంటాడావు నెయ్యినే నువ్వు పాలు అంటాడావు, పరమాత్మనే ప్రపంచం అంటాడావు. అది గుర్తుపెట్టుకో. అక్కడ రెండు లేవు, ప్రపంచము పరమాత్మ. దాని సారం ఏమిటిది? పాల యొక్క సారము నెయ్యి. మరి చూడు ఎప్పుడేమంటా సారం గుర్తుపెట్టుకోవాలా. నెయ్యి కోసమే మనం పాలు వాడుతుండేది. దాని వ్యాపకత్వం దాంట్లో ఉంది. అది సూక్ష్మంగా ఉంది. అది నెయ్యి అనేది సూక్ష్మంగా ఉంది, పాలు అనేది స్థూలంగా కనపడుతుంది, పెరుగు ఇంకా స్థూలంగా కనపడుతుంది మనకి, వెన్న అట్లా కనపడుతుంది. సూక్ష్మం యొక్క వ్యాపకం ఎక్కువ ఉంటుందే, స్థూలం యొక్క వ్యాపకం ఎక్కువ ఉంటుందే. ఇప్పుడు మనస్సు ఎంత చెప్పండి పోనీ. నువ్వెంత ఉండవు? నువ్వు 5 అడుగుల చిల్లర ఉండవు, 70 కేజీలు 60 కేజీల తూకం ఉండవు. నీ మనస్సు ఎంత చెప్పి ఇప్పుడు చూస్తాం. మనస్సు ఎంత ఉంది నేను అడుగుతాను తూకానికి. ఇప్పుడు మనస్సును వ్యాపించి దేహం అంత ఉంది, మనస్సును విడిచి దేహం స్వతంత్రంగా ఉందే. మనస్సు లేదు, దేహం ఉందని చెప్తావా? మరి ఇప్పుడు ఏం ముఖ్యము? మరి మనస్సు అనేది ఎంత ఉంది? నువ్వెంత ఉండవు, మనస్సు అనేది ఎంత ఉంది? మనస్సు అనేది చూసినారా? సూక్ష్మ అనే దాంట్లో కూడా నీకు అర్థం. సూక్ష్మమైన పదం వాడతాను. సూక్ష్మం అంటే ఏమి? ఇంద్రియాలకు కూడా తెలియబడదు. మరి అది ఇంతటిని వ్యాపించిందంటే, జగత్తునంతా వ్యాపించిందంటే ఎట్లుండాలి? ఇంకా దీనికే ఇంత శక్తి ఉంది అన్నప్పుడు మరి దానికి ఎందుకు ఉండదు? పాలే నెయ్యే ఇవన్నిటి పాలనంతా వ్యాపించింది అన్నప్పుడు మనకు అది లెక్కకే రాదు. ఈ పొద్దు కాదు, ఎవరినైనా అడగండి. మీరు ఈ పొద్దు చెప్పింటాను, ఎవరినైనా అడగండి. పాల్లోనే నెయ్యి వస్తుంది అంటారు. నెయ్యినే పాలుగా పెరుగునామనే పదం రాదు. ఎందుకంటే తక్కువ కదా అప్ప సన్నది. ఇంత పెరుగుబడి జరిగితే ఇంత వెన వస్తుంది, ఇంత వెన వస్తే ఇంత నెయ్యి వస్తుంది అప్ప. ఇది వ్యవహార దృష్టి అట్లే కనపడేది. అయితే దాని యొక్క సూక్ష్మత వ్యాపకత్వం. ఇప్పుడు పెరుగు పెట్టండి, వెన్న పెట్టండి, ఎంత వాసన వస్తుందో చూస్తాము. వాసన వస్తుందా? నెయ్యి కాసి పెట్టండి, బజార్ అంతా వస్తుందా లేదా? మరి ఎట్లా వచ్చేది? పవర్ అట్లుంటుంది. అది ఇట్లా కనుకోవాలి. మన స్వరూపం కూడా అంత పవర్ఫుల్. ఈ దేహంలో ఆత్మ ఉందంటే దీంట్లో ఇరుక్కుండని కాదు, ఆ ఆత్మ యొక్క వ్యాపకాన్నే మీరు దేహం అంటున్నారు అంతే. ఇది అందుకే శివరి మంత్రం అని చెప్పినారు చూడండి. ఎంత ఇది సామాన్యంగా అర్థమవుతుందే చెప్పండి. మన గురువులు చెప్పకపోతే అర్థమవుతుందే, బోధపడుతుందే ఇది? ఊరిని అంటారు అంతే. దాన్ని వ్యాపించింది అని చెప్పించి పెట్టిస్తారు. వ్యాపించిందంటే నీకు బోధపడాలి కదా. నీకు ప్రతి అణువు ఎక్కడ సంశయం లేకోకుండా వచ్చినప్పుడు మనకి దాని మీద గ్రిప్ పట్టొస్తుంది అనమాట. ಹಾಲಿನಲ್ಲಿ ತುಪ್ಪು ವ್ಯಾಪಿಸಿದಂತೆ ಸರ್ವವ್ಯಾಪಿಗಿರೋ ఆత్మనన్ను అరివ వేదాంత విద్య ఎందా. ఆత్మను తెలిపేటువంటి వేదాంత విద్య వలన తపస్సే ముంతాద సాలను కూడా కూడి కండుకొండనాదరే. అట్లా ఎట్లయితే ఆ నెయ్యి అనేది పాలనంతా వ్యాపించిందో, పరమాత్మ కూడా సర్వాన్ని వ్యాపించింది అనే అనుభవం రావాలి నీకు ఈ విద్య ద్వారా. అధ్యాత్మ విద్య ఇది తెలియజేస్తుంది మనకి. ఈ విధంగా తెలుసుకోవడం వలన అదే బ్రహ్మ. ఆ సూక్ష్మాన్నే బ్రహ్మ అంటాం మనం. అదే పరమ, అదే శ్రేష్టం. దానికంటే గొప్పది లేదు, అదే శ్రేష్టమైంది. అదే ఉపనిషత్తు ఎందు ఈ మంత్ರದ అభిప్రాయ. ఉపనిషత్తు అంటే ఏం కాదు, పరమాత్మ స్వరూపమే. ఎందుకంటే పరమాత్మ గురించి ఆడే తెలుసుకునేది మీకు. అందుకే ఆత్మ జ్ఞానం కావాలంటే మీరు ఉపనిషత్తునే ఆశ్రయించాల, వేరే దాన్ని ఆశ్రయించట్లేదు. లరమైనటువంటి భగవద్గీత. వేరే బుక్కులు చదువుతామంటే కుదిరేలేదు దీంట్లో. ఇదివరకు ಹೇಳಿರುವುದನ್ನೆಲ್ಲ ಇಲ್ಲಿ ఉపసంహారం ಮಾಡಿದೆ. ఇంతవరకు ఇదంతా చెప్పుకుంటూ వచ్చినా చూడండి. ఈ సత్యాన్ని గురించి, తపస్సును గురించి, మన పరమాత్మ గురించి అంతా దీంట్లో అంత సర్వవ్యాపకమైన పరమాత్మని దీంట్లో ఉపసంహారం చేసేసినాడు అనమాట. బ్రహ్మ వస్తువు సాక్షాత్ అపరోక్షంగా ఆత్మనే ಆಗಿದ್ದರು. ఆ పరమాత్మ నీవే నేరుగా, నీకంటే వేరుగా లేకుండా ఉన్నప్పటికీ కూడా ಆಗಿದ್ದರು. ಅದನ್ನು ತಿಳಿದಲ್ಲದೆ అట్లా సర్వవ్యాపకమైన ఆత్మస్వరూపం అని మనం తెలుసుకోనందువలన పురుషార్థ సిద్ధి ఆగలారదు అంటాడు. ఇట్లా తెలుసుకుంటే పురుషార్థం సిద్ధమవుతుంది. లేకపో నేను దేహమే అనుకోండి, నాకు అదంతా మిగతా లేదంటే తెలిసే సాధ్యం కాదు. ఆ తెలివలకే సత్య తప ఆది సాధనలు అగత్యవాగుతాయి. తెలుసుకోవాలంటే మీరు సత్యాన్ని ఆశ్రయించాలా, తపన దాన్నే మేము గుర్తించాలనేది తపన మీలో కలగాల. అవి సాధనలుగా ఉంటాయి.
ಯಾವನು ಸಾಧನ ಸಂಪನ್ನನಾಗಿ ಮುಮುಕ್ಷವಾಗಿ ఈ సాధనాలు సత్యాన్ని తపస్సును చేసుకొని తర్వాత నాకు పరమాత్మే తెలియాల, నా స్వరూపమే తెలియాలని ముముక్షుವಾಗಿ వివేక వైరాగ్యనందుడు కూడి, వివేకము అని అంటే ఆత్మ సత్యం అనేదే వివేకం, లేదా పరమాత్మ సత్యం అనేదే వివేకం. వ్యవహారంలో వివేకం ఉంది. ఏంటంటే మందిని మోసం చేస్తే కూడా వాడు చాలా బుద్ధిమంతుడప్ప అంటారు. వాడు మొన్న ఏమి లేకపోయి అప్పుడు మాటలు కట్టించి అవి సంపాదించి ఎంత బుద్ధిమంతుడు అని ఇస్తారు. అవునా? మరి మీరు ఒప్పుకుంటారా? మరి దాన్ని ఎట్లా కట్టిస్తాడు అప్పు? వాడు బుద్ధిమంతుడు అంటే మందిని మోసం చేసింటే కట్టిస్తాడు. కష్టపడి మనము పని చేస్తున్నాం కదా, లేదా మరి ఏం సంపాదించినారు మీరు? వాడిని బుద్ధి చేస్తారు మీరే. వాడి టోపీ ఈయన మీద పెడతాడు, ఈ టోపీ వాని మీద పెడతాడు. మరి అది బుద్ధిమంతాను మేము అట్లా వద్దు. ఇక్కడ వివేకం అన్నట్టంటే పరమాత్మ అన్యమంతా కూడా అసత్యము అనే ఆ వివేకం వస్తే వైరాగ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకు? మిగతా ద్వైతం అంతా లేదు కదా. వైరాగ్యం ఏముంటుందంటే పరమాత్మ ఉంటాడని ఈ వస్తువులైందంతా కూడా ఆసక్తి లేకుండా పోతుంది. అది మనం తెచ్చుకుంటే వచ్చేది కాదు, కలగల. ఇప్పుడు నాకు వైరాగ్యం ఉంది అని అంటావు నువ్వు, సరే కొంతకాలం ఉండొచ్చు, వైరాగ్యం రావచ్చు, నీకు ఇండ్లు ఇడిచిపెట్టిపోవచ్చు, నువ్వు ఎక్కడెక్కడ తిరిగి రావచ్చు. ఎప్పుడైనా ఒకనాడు మళ్ళీ ఈ వాసన వచ్చేస్తుంది. ఈ వాసన రాకూడదంటే నీకు ఆత్మతత్వం బోధపడితేనే పోయేది. వాసనాక్షయం కలగలప అంటే ఆత్మసిద్ధి అయితేనే వాసనాక్షయం పోతుంది. వాసనాక్షయం అయితే ఆత్మసిద్ధి వస్తుందంటే తప్పు, పొరపాటు అవుతుంది. ఇది పోయేలేదు, అది వచ్చేలేదు. ఆత్మశుద్ధి అయితే దాని అడ్రస్ లేదు, అంతే. ఆచార్యులను బలసారి అట్లా గురువుల్ని ఆశ్రయించి శాస్త్ర శ్రవణమాడి అనే పదం ఇక్కడ వస్తుంది. ఇట్లా వినేదిని శ్రవణం అంటే వినేది అని అర్థం. బజార్లో మాట కూడా వింటాం, మరి ఈడ కూడా వింటాం మనం, అంతే. ఈడేం కొత్తగా లేదు, ఈడ వినేదే కదా. మరి దీన్ని ఎందుకు శ్రవణం అన్నారు, దాన్ని ఎందుకు వ్యవహారం అన్నారు? వేదాంతంలో శ్రవణం అని అన్నారు, బజార్లో మాట్లాడేదని వినేది అన్నారు. ఇది శాస్త్ర ఇది శ్రవణము అంటే పూజిత విచారాన్ని గురించి వినడము. దీనికంటే హైయెస్ట్ లేదు. ఆత్మను గురించి విచారం చేస్తాం కాబట్టి దీనికి శ్రవణం అని. వల్ల బజార్లో మాట్లాడడం మేము శ్రవణం చేస్తాం అని అంటే అది వ్యవహారం, అది అనాత్మ సంబంధించింది. శ్రవణం అంటే పూజిత విచారము అంటారు దీన్ని. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడే కానీ శ్రవణం అనేదానికి. ఇంకా అనుసంధానం ఆడుతా మనం ఏదైతే విన్నామో శ్రవణం చేసినామో దాన్ని అనుసంధానం చేయాలి. దానికి జాయింట్ చేసుకుంటూ పోవాలన్నమాట. అనుసంధానం ఆడుతా తన్నను కొల్లువనో ఇట్లా విచారం చేసి తనందుకు తానే కనుక్కోవాలా. నేను చెప్తాను మీరు కనుక్కుంటారనకూడదు. ఆత్మ అవను సర్వాత్మభావన పడేవను ఇంత అభిప్రాయ. అటువంటి వాళ్ళకి స్వరూపాన్ని పొందుతాము. ఇదే ఆత్మప్రాప్తికి ఉపాయాలు అని చెప్పినారు కదా. ఈ ఆత్మప్రాప్తికి ఉపాయాల్లో మనకి ఈ విధంగా శాస్త్రం అంతా ఏ విధంగా చెప్పిందో దాన్ని మనం అనుసరించేదానికి గురువుల దగ్గరికి పోవాలా. ఆ గురువుల దగ్గరికి పోతే వాళ్ళు మనకి ఈ విధాలన్నీ చెప్తారు. ఆ చెప్పిన విధానాన్ని అనుసరించి మనం ఆచరణలో పెట్టుకుంటే స్వరూపంలో నిలబడతాం. ఏం పెద్ద కష్టమేం కాదు. అయితే ఊరినే విని లేచిపోతే నిష్ప్రయోజనం అవుతుంది అని చెప్పింది అన్నమాట. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదం పూర్ణమిదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.